హలో! హలో! వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ ఆల్ విత్ కబుర్లు. నేను మీ వస్తేజ్ గారిని. ఈరోజు సండే డిసెంబర్ 3 5:51 పీఎం అయింది. సో, ఇది మేము రికార్డ్ చేయబోతున్నాం. సో, ఏమైనా అప్డేట్లు ఉన్నాయంటే ఏజెన్సీ నుండి ఇంక ఆన్సర్ రాలేదు. వాళ్ళు రేపు హోప్‌ఫుల్లీ వాళ్ళొక ఆన్సర్ ఇచ్చి హోప్‌ఫుల్లీ అది ఒక మంచి వార్త అవుతది. ఇంకోటేంటంటే 'సలార్' ట్రైలర్ వచ్చింది. సో, నాకు ఎలా అనిపించిందంటే బావుందనిపించింది. నాకు రెండే మైనస్ అనిపించాయి. ఫస్ట్‌దేంటంటే 'ప్రభాస్' గారు రావడానికి చాలా సేపు పడతది. సెకండ్‌దేంటంటే 'ప్రభాస్' గారి డైలాగ్ డెలివరీ. ఇది యాక్చువల్లీ నేను చాలా సినిమాల నుండి గమనిస్తాను. ఏమైందో లేదో నాకు తెలీదు గానీ, అదైతే లైక్ ఏమో నాకు ఫస్ట్ చూసినప్పుడు అస్సలేం బాలేదు. వాళ్ళేదో సౌండ్ మిక్సింగ్ ప్రాబ్లమ్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేశారు. సో, హోప్‌ఫుల్లీ సినిమాలో బావుంటది కాబట్టి, బేసికల్లీ స్టోరీ మొత్తం అందరూ అంటే నీకు తెలిసిపోతది. బేసిక్‌గా ఏందంటే అందరికీ రష్యా, జపాను ఇవన్నీ వాళ్ళకి అందరికీ సైన్యాలుంటాయి. బేసిక్‌గా ఇక్కడ సింబాలిక్‌గా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఒక్కడు చాలు. ఆ ఒక్కడే అంత కోట్లాది మంది సైన్యంతో సమానం అని చెప్పుకోవడానికి. సో, సలార్ అని ఒకడు. సో, ఆఫ్‌కోర్స్ వాడి ఫ్రెండ్ 'పృథ్వీరాజ్' గారు. సో, నాకైతే కొంచెం ఎందుకో వాళ్ళు అండర్ ప్లే చేసినట్టుంది బేసిక్‌గా. బట్ యాహ్! ఆఫ్‌కోర్స్ సినిమా వచ్చినంత వరకు మేం చెప్పలేము. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ 'హాయ్ నాన్న' నాన్నగారు టూర్‌కొస్తారు. సో, ఆయన కలవడానికి సాటర్‌డే నేను కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సో, ఆయన న్యూ జెర్సీకొస్తున్నారు. అంటే న్యూయార్క్, న్యూ జెర్సీకొస్తున్నారు. సో, వాళ్ళ ఫైనల్ లిస్ట్ పెట్టిన తర్వాత ఆయన కలవడానికి నేను ప్రయత్నం చేశాననమాట. సో యాహ్! అంతే. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ నేను ఆఫ్‌కోర్స్ 'యానిమల్' సినిమా చూసాను. ఆఫ్‌కోర్స్ ఈరోజు మీరు అందుకు టైటిల్ చూసుంటే అందుకే మీరు దానికోసం పెట్టినారు. సో, నేను చూసా 'ప్యాక్డ్ హౌస్' ఉండేది సినిమాకి ఆబ్వియస్‌గా. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఆల్‌మోస్ట్ ఒక్క వీకెండ్‌లోనే 300,00,00,000 చేసింది. అన్నీ ఫస్ట్ డే 1 100 పెట్టింది. ఐ థింక్ అది 'జవాన్' తర్వాత లైక్ ఫస్ట్ 100 crore ఓపెనరు 'యానిమల్' అనమాట. సాటర్‌డే అయితే చాలా బాగా ఆడింది. దాని తర్వాత అన్నిట్లకంటే నాకెందుకో తెలీదు సండేలు ఫ్రైడే, సాటర్‌డే సినిమాలకి బాగా ఆడుతుందంటే, సండే ఎక్కువ కలెక్షన్ ఉంటది అన్ని రోజుల కంటే. బట్ ఐ థింక్ బేసిక్‌గా ఎందుకంటే ఫ్రైడే ఆఫీస్‌గా పనవుతది. 5 అయిన తర్వాత దాని తర్వాత వీకెండ్ స్టార్ట్ అవుతది. సాటర్‌డే అయితే జనాలకి పనులుంటాయి. వాళ్ళు బయటికెళ్తారు. సండే అయితే ఎవడేం పీకట్లేదు కాబట్టి అరే! సరే అందరికెళ్ళి థియేటర్‌కెళ్దాం అన్నట్టు ఉంటది బేసిక్‌గా. సో, నాకదే అనిపిస్తది. బట్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా అంటే దా దాని తర్వాత చెప్తా. బట్ ప్యాక్ థియేటర్‌లో చూసాను. ఇంకోటేందంటే వరస్ట్‌గా ఏమైందంటే వాడు 2 షోలు తెలుగు ఇచ్చాడు. ఒక షో హిందీ ఇచ్చాడు. సో, నా కర్మకాలి ఏందంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ ఒక 2 నిమిషాలు మిస్ అయ్యాననమాట. అయితే మేము ఒక నిమిషం లేకపోతే 2 నిమిషాలు మొత్తం తాత 'రణబీర్ కపూర్' ఇది మొత్తం వాళ్ళు ఆ కథ చెప్తున్నారు గదా! సో, అదైతే నేను మిస్ అయ్యా. ఎందుకంటే 5:45 అంటే బేసిక్‌గా నేను తిండి తినిన తర్వాత థియేటర్‌కెళ్ళాననమాట. సో, నేను చూసాను. బయటకొచ్చాను. థియేటర్ అయితే ఐ థింక్ టైమ్ అయిన తర్వాత 9:30 అయింది ఇంటికొచ్చేసరికి. సో, అట్లా అయింది. బట్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే ఆఫ్‌కోర్స్ 'యానిమల్' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ సూపర్ స్టార్ 'రణబీర్ కపూర్' గారు. వాళ్ళు ఆ టైటిల్‌కి అంటే ఆ టైటిల్ ఆయనకిష్టం లేదు. అంటే అది నేను అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బట్ 'రణబీర్ కపూర్' గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. మీకెవరికైనా తెలియకపోతే అంటే బేసిక్‌గా నేను చిన్నప్పుడు 3 భాషలు చూసి పెరిగానండి. ఒకటి ఆబ్వియస్‌గా హాలీవుడ్ సినిమాలు, సో, ఇంగ్లీష్ మూవీస్. రెండోది తెలుగు సినిమాలు. మూడోది హిందీ సినిమాలు. సో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ 'రణబీర్ కపూర్' గారు. అండ్ ఆఫ్ కోర్స్ డైరెక్టెడ్ బై మన 'అర్జున్ రెడ్డి' ఫేమ్ 'సందీప్ రెడ్డి వంగ' గారు. సో, యాస్ యూజువల్ మనం క్రెడిట్స్ చెప్పేద్దాం ఈ సినిమాకి. సంస్థ టీ సిరీస్ అండ్ భద్రకళి పిక్చర్స్. ఆఫ్ కోర్స్ అది మన 'సందీప్ రెడ్డి' గారు. సారీ మన మన వంగ గారి ఐ థింక్ ఆయన హోమ్ బ్యానర్ బేసిక్‌గా ఐ థింక్ ఆయన బ్రదరే మన 'ప్రణయ్ రెడ్డి వంగ' గారు దానికి లైక్ నిర్మాత, సీఈఓ ఏదో ఒకటి. బట్ అది వాళ్ళ హోమ్ బ్యానర్. దిస్ మూవీ స్టార్స్ ఆబ్వియస్‌లీ ఇందాక చెప్పినట్టు 'రణబీర్ కపూర్' గారు, 'రష్మిక' గారు, 'అనిల్ కపూర్' గారు, 'తృప్తి దిమ్రీ' గారు, 'బాబీ డియోల్' గారు, 'బబ్లీ పృథ్వీరాజ్' గారు, 'శక్తి కపూర్' గారు. ఇంకొంతమందుంటారు. బట్ వాళ్ళందరూ లైక్ నాకంతగా పరిచయం లేకపోయేసరికి బట్ వాళ్ళు కూడా ఉంటారు. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి 'హర్షవర్ధన్ రామేశ్వర్' గారికి అండ్ ఆ బీజీఎం కూడా చేసేది 'హర్షవర్ధన్ రామేశ్వర్' గారికి. ప టీ సీరీస్ గాడి స్ట్రాటజీ ఏంటంటే మీ అందరికి గుర్తే అంటే మీరందరూ గమనించుంటారు. ఇది 'సాహో' నుండి అంటే మాకు అంటే
ఒక సౌత్ ఇండియన్ ఆడియన్స్‌గా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 'సాహో' ఏందంటే ఒక చక్కగా మ్యూజిక్ డైరెక్టర్ ఎవడుండడు. అందరితో కొట్టిపిస్తారు. ఈ సినిమాలో నాకు తెలిసి ఒక 7 మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేసిర్రు. అంటే అందరికి ఒక్కొక్క పాట అనమాట. సో, 'హర్షవర్ధన్ రామేశ్వర్‌తో' పాటు 'జామేట్' అది మన 'ప్రీతం' గారి బ్యాండ్ అనమాట. ఆయన ఒక పాట కొట్టారు. ఇంకెవరు పాట కొట్టారు. సో, అయన్నీ ఆయన లెక్క పెట్టుకోవడం నేను చేయలేకపోయా. సినిమాటోగ్రఫీ బై అమిత్ రాయ్ జీ. ఆయన హీస్ ఎ మెంబర్ ఆఫ్ ద ఐఎస్‌సి. ఐఎస్‌సి అంటే ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రఫర్స్. సో, అది బేసిక్‌లీ అది నీకు దాంట్లో మెంబర్‌షిప్ ఉంటే నువ్వు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లైక్ వన్ ఆఫ్ ద తోప్ కెమెరామాన్ అనమాట. సో, ఆయన దాంట్లో ఉంటారు. ఎడిటింగ్ బై ద సేమ్ ఎడిటింగ్ బై ఈ సినిమాకి దర్శకుడు కూడా సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైన్ చేసినటువంటి 'భరత్ అనే నేను' అండ్ 'ఆచార్య' చేసినటువంటి ప్రొడక్షన్ డిజైన్ అంటే 'భరత్ అనే నేను' 'ఆచార్య' ఫేమ్ సురేష్ సెల్వరాజన్ గారికి, ఈ సినిమాకి ఫైట్స్ చేసినటువంటి 'సుప్రీం సుందర్ మాస్టర్' గారికి, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాసినటువంటి సందీప్ రెడ్డి వంగ గారికి, ప్రణయ్ రెడ్డి వంగ గారికి అండ్ సౌరభ్ గుప్తా గారికి ఈ సినిమాకి వాళ్ళందరూ కలిసి స్క్రీన్ ప్లే రాశారు. డైలాగ్స్ రాసినటువంటి సౌరభ్ గుప్తా జీకి అండ్ ఈ సినిమాకి కథ, దర్శకత్వం చేసినటువంటి సందీప్ రెడ్డి వంగ గారికి, ఈ సినిమాకి నిర్మాత ఇందాకడ చెప్పినట్టు ప్రణయ్ రెడ్డి వంగ, సందీప్ రెడ్డి వంగ అండ్ మన భూషణ్ కుమార్ గారు ఆన్ ద బ్యానర్ ఆన్ ద సంస్థలు టీ సీరీస్ అండ్ భద్రకళి పిక్చర్స్. అండ్ ఈ సినిమా December 1, 2023 సినిమా విడుదలైంది. సో, ఇది యాక్చువల్లీ చాలా ఫన్నీగా ఉంది. ఎందుకంటే ప్రెజెంట్ ఇది లైక్ చాలా వియర్డ్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే ప్రెజెంట్‌గా ఉండే ఒక సినిమాని నేను రివ్యూ చేస్తున్నా. ఎందుకంటే ఎవడో పోయిన కాలం వచ్చే సినిమాలు నేను రివ్యూ చేశాను కాబట్టి అప్పుడు నాకట్లా అనిపిస్తుంది. సో, కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో, సింపుల్‌గా చెప్తా. ఏందంటే ఆబ్వియస్‌గా 'అర్జున్ రెడ్డి' వచ్చిన తర్వాత అందరూ వంగ గారు సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ సినిమా కోసం అందరూ ఎదురు చూసినారు. నేను 'కబీర్ సింగ్' చూడలేదు. ఎందుకంటే ఆల్రెడీ 'అర్జున్ రెడ్డి' చూశాను. నాకు ఆల్రెడీ తెలుసు తెలుగు, హిందీ కంటే బెటర్ అని చెప్పి. బట్ హిందీలో కూడా అది అద్భుతమైన బ్లాక్ బస్టర్ అయింది. ఆఫ్‌కోర్స్ దాని తర్వాత మహేష్ గారికి 'డెవిలన్' సినిమా నరేట్ చేశారు. బట్ మహేష్ గారు ఆల్రెడీ వేరే సినిమాలో ఒప్పుకోవడం వల్ల ఆయన చేయలేదు. దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ ఈ కథ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. యానిమల్ కథ మీద. ఆ తర్వాత నాకు బాగా గుర్తు January 1, 2021 వాళ్ళు 'రణబీర్‌తో' వాళ్ళు సినిమా అనౌన్స్ చేశారు. టీసీస్ భద్రకళి పిక్చర్స్ వాళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకొని మేమందరం కలిసి ఇంకో సినిమా తీసినాం. సినిమా పేరు 'యానిమల్'. హీరో 'రణబీర్ కపూర్‌ని' వాళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత లీక్ ఫోటోస్ వచ్చాయి. దాని తర్వాత అన్నీ వచ్చాయి. ప్రీ టీజర్ వచ్చింది. అర్జున్ వాలి ఆహ్, ఆహ్, అర్జున్ వాలి దాంట్లో. దాని తర్వాత టీజర్ హైప్ వచ్చింది. ట్రైలర్ అయితే అంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చింది. సో, అదే చెప్తున్నా కదా! ఫ్రైడే నైట్ 6 పీఎం షో. లిటరల్లీ పనయిన తర్వాత వెంటనే స్నానం తీసుకొని, తిండి తిని థియేటర్‌కి బయలుదేరి కూర్చున్నా. అండ్ నాకేమనిపించిందంటే ఇదొక యావరేజ్ మూవీ. అండ్ యాక్చువల్లీ ఇంకా చాలా బాగా తీయొచ్చు. అంటే నేనేం చెప్తున్నా అంటే సినిమా రాడ్ అయితే అస్సలు కాదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇది అందరికి పోయి రికమెండ్ చేసే ఒక మాస్టర్ పీసు బ్లాక్ బస్టర్ సినిమా అయితే కాదు. నాకట్లా అనిపించి. నాకెందుకు అట్లా అనిపించిందనేది నేను తర్వాత చెప్తా మీకు. ఓకే. సో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటే నిజం చెప్పాలంటే పెద్దగా ఏమి లేవు. ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే. ఇందాకడ చెప్పినట్టు ఏందంటే, దాని తర్వాత 'డెవిలన్' సినిమా మహేష్ బాబుతో తీద్దాం అనుకున్నారు వంగ గారు. అంటే సారీ మేబీ సందీప్ గారు. అంటే చాలా కన్‌ఫ్యూజ్‌గా ఆయన పేరంత ఉంది కాబట్టి ఏం పిలవాలనేదే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాననమాట. సో, అదయిన తర్వాత లేదు టైం అంతా కుదరలేదు. అంటే అది కుదరలేకపోయేసరికి ఆయన వేరే కథ రాయడం మొదలుపెట్టారనమాట. మొదలుపెట్టిన తర్వాత దాని తర్వాత వాళ్ళొక ప్రెస్ నోట్ అనౌన్స్ చేశారు. అది ఇందాక చెప్పినట్టు జనవరి 1 జనవరి 1, 2021 సో, న్యూ ఇయర్‌న వాళ్ళు సినిమా అనౌన్స్ చేశారు. దాని తర్వాత అందరూ కాస్ట్ అయ్యారు. ఈ సినిమాకి లైక్ వన్ ఆఫ్ ది ఓన్లీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏందంటే, సినిమాకి ఆల్‌మోస్ట్ 12 డేస్ షూటింగ్ చేశారు. ఫస్ట్ పరిణీతి చోప్రా గారు హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ సందీప్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చేస్తున్నాం గానీ గీతాంజలి క్యారెక్టర్ ఆమెకు అస్సలు సెట్ అవ్వట్లేదు అని చెప్పి దాని తర్వాత ఆమె ప్రాజెక్ట్ నుండి ఔట్ అయ్యి దాని తర్వాత రష్మిక గారిని వాళ్ళు క్యాస్ట్ చేశారనమాట. సో, రష్మిక గారికి అవకాశం వచ్చిన తర్వాత వాళ్ళు ఫైనల్‌గా ఏప్రిల్ 2022 సో, వాళ్ళు ఫస్ట్ షూటింగ్ చేసేదేంటంటే 'మనాలి.' సో, నాకు తెలిసి 'హువా మే' పాట.
దాని తర్వాత సెకండ్ షెడ్యూల్ మే 2022లో ముంబైలో చేశారు. దాని తర్వాత మన పతౌడి ప్యాలెస్ జూలై 2022లో వాళ్ళు షూటింగ్ చేశారు. పతౌడి ప్యాలెస్ మన సైఫ్ అలీ ఖాన్ గారిది. అది ఆయన సొంతం అనమాట. ఎందుకంటే హి ఈజ్ రాయల్టీ. నేను మొన్నే అది తెలుసుకున్నా. ఒకటి దాని తర్వాత ఢిల్లీలో షూటింగ్ చేశారు. పంజాబ్‌లో షూటింగ్ చేశారు. దాని తర్వాత ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్‌కి పోయి దాని తర్వాత మొత్తం సినిమా వాళ్ళు ర్యాప్ చేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే అందరికి తెలుసు కానీ మళ్ళీ చెప్తా ఏందంటే ఈ సినిమాకి ఒరిజినల్ కట్ ఎందుకంటే డైరెక్టర్, ఎడిటర్ కాబట్టి సినిమాకి ఫస్ట్ కాపీ ఎంతసేపు ఉందంటే 3 గంటలు 45 నిమిషాలు లేకపోతే 46 నిమిషాలు బేసిక్‌గా. సో, సందీప్ గారు ఏం చేశారంటే ఫైనల్‌గా అదంతా కాదు. బేసిక్‌గా ఒక 25 నిమిషాలు లేపేసి అది యాహ్! యాహ్! బేసిక్‌గా ఒక 25 నిమిషాలు లేపేసి ఆయన 3 అవర్స్ 21 మినిట్స్ చేశారు. ఆ తర్వాత సినిమా వచ్చింది. టీజర్ వచ్చింది. ఇదొచ్చింది, అదొచ్చింది. మళ్ళీ ఎటువంటి సినిమా తీసినార్రా, మళ్ళీ అర్జున్ రెడ్డి తీసినార్రా అని జనాలు గందరగోళం చేశారు. అండ్ దెన్ సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది ఆఫ్‌కోర్స్ దాని తర్వాత సినిమా రిలీజ్ అయింది. అండ్ జనాలు బేసిక్‌గా చాలా అంటే చాలా మాట్లాడుకుంటున్నారు. సో, యాహ్! దోస్ ఆర్ దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. నేను పెద్దగా చెప్పాల్సిన ఏం అవసరం లేదు గానీ ఇంకో యూసెస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే యాక్చువల్లీ నేనిది గమనిచ్చాను. సినిమాలో ఆయనుంటారు. ఆడి పేరేంటో నేను మర్చిపోయాను గానీ, వాడి ఫ్రెండ్ ఉంటాడు గదా! 'అర్జున్ రెడ్డిలో'. ఏందంటే వాడికి పెళ్లవుతుంది. వాళ్ళిద్దరు ఇటలీలో కలుస్తారు. వాడి పేరేంటో నేను మర్చిపోయా సినిమాలో. ఆయన గూడా ఈ సినిమాలో ఉంటారు. కానీ ఫన్నీ విషయం ఏంటంటే, ఆయనకి సినిమాలో ఒక్క డైలాగ్ గూడా లేదు. మీరెక్కడ గమనిస్తారంటే, మీరు ఫ్యామిలీ ఫోటో సీన్‌లో అది వాళ్ళు తీసుకున్నప్పుడు మీరు గమనించొచ్చు. దా దాని తర్వాత వేరే దాంట్లో మీరు గూడా గమనించొచ్చు. ఓకే. సో, అదనమాట. అది రెస్ట్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. హమ్మా! సో, దాని తర్వాత సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే అంటే ఎంతసేపు జెప్పాలో నాకు అర్థమవ్వట్లేదు గానీ, నేను సింపుల్‌గా, షార్ట్‌గా జెప్తా నాకు తెలిసినంత వరకు. ఓకే. సో, ఏమవుతదంటే ఆహ్, ఒక ముసలోడుంటాడు. ఇది మన తాత 'రణబీర్ కపూర్.' వాడేదో లైక్ కోతి గురించే వాడేదో కథ చెప్పడం మొదలుపెడతాడు. దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతది. ఏందంటే వీడొక పెద్ద బలిసినోడు అనమాట. అదేంటంటే 'స్వాస్తిక్ స్టీల్' అనే 'బల్బీర్ సింగ్' అని ఒక ఆయనుంటాడు. అది వాడి సొంతం అనమాట. సో, దానికి వాడు రన్ చేసిన ఉంటాడు. కానీ ఏందంటే వాడి డ్యాడీ ఎవరైతే ఉన్నారో వాడితో టైమ్ స్పెండ్ జేయడానికి వాడంతా జేయడు. ఆడెప్పుడు బిజీగానే ఉంటాడు. ఇది చేసిన, అది చేసిన ఉంటాడు. సో, వాడొకరోజు స్కూల్‌కెళ్తుంటే, "మేడం నేను క్లాస్ నుండి త్వరగా ఇంటికెళ్ళాలి. ఎందుకంటే మా డ్యాడీ బర్త్‌డే" అని జెప్పి అమ్మాయి అంటే యూ నో చెయ్యి కొడతది. చెయ్యి కొట్టిన తర్వాత వాడు ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత ఫ్యాక్టరీకెళ్తాడు. ఫ్యాక్టరీకెళ్ళిన తర్వాత ఆ డ్యాడీ అస్సలు కనిపియడు. సో మొత్తానికి ఆడు పడుకుంటాడు. దాని తర్వాత వాడి డ్యాడీ ఆడికి తెలుస్తది. దాని తర్వాత ఏమవుతుందంటే ఆడు పెద్దగవుతాడు. పెద్దగయిన తర్వాత వాడొక ఎంగేజ్‌మెంట్‌కెళ్తాడు. ఎంగేజ్‌మెంట్ అక్కడ ఉండే ఒక అమ్మాయి ఏందంటే గీతాంజలి. ఇది వాడి కజిన్ అనమాట. బేసిక్‌గా వాడి మరదలు. ఓ రకంగా ఆలోచించాలంటే ఇంకో లాజిక్ నాకు అర్థం కాలేదు గానీ మేబీ ఏందో ఈ అమ్మాయి తెలుగమ్మాయి. కానీ వీడొక పంజాబీ. వాళ్ళిద్దరు కజిన్స్ అనమాట. ఏంటో అది ఏదో ఒకటి వాళ్ళు కన్వీనియంట్‌గా వాళ్ళు రాసుకున్నారు బేసిక్‌గా. సో, ఆడొక డైలాగ్ చెప్తాడనమాట. డైలాగ్ కాదు వాడొక మానలాగ్ చెప్తాడు. ఏందంటే, "నీకు గావాల్సింది బీటా మేల్ గాదు. నీకు గావాల్సింది ఒక ఆల్ఫా మేల్" అని చెప్పి కట్టుపన్న నెక్స్ట్ సీన్ అమ్మాయి వాడి ఎంగేజ్‌మెంట్ మానేసి వాడొస్తాడు. దీని మధ్యలో ఏమవుతుందంటే, వాడు టీనేజ్‌లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. సో, వాడు చెల్లెల్ని ఎవడో ఒకడు ర్యాగింగ్ చేసుంటే, వాడి చెల్లెల్ని పట్టుకొచ్చి ఆడేం చేశాడంటే, వాళ్ళందరిని బెదిరించడానికి వాడు క్లాస్ రూమ్‌కి AK-47 పట్టుకొచ్చి వాడు కాల్చి, దాని తర్వాత వాడిని ఒక కార్‌లో ఎళ్లి వాడందరిని కొడతాడు. అంటే బేసిక్‌గా వాడు గుద్దుతాడనమాట. గుద్దిన తర్వాత వాడు మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఇదంతా కాదురా నీకు అని చెప్పి వాడిని బోర్డింగ్ స్కూల్‌కి పంపించేస్తారు యూఎస్‌లో. సో, ఏమవుతుందంటే వాడు మళ్ళీ ఇండియాకొచ్చిన తర్వాత ఈ అమ్మాయిని కలుస్తాడు. కలిసిన తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని వాళ్ళు ఫస్ట్ నైట్ ఒక ఎయిర్‌ప్లేన్‌లో జరుగుతది. ఎయిర్‌ప్లేన్ ఆటో పైలట్‌లో ఉంటది. ఎవ్వడెళ్ళట్లేదు. సో, వాళ్ళు శోభనం ఒక ఎయిర్‌ప్లేన్‌లో జరిపిస్తారు. ఇంకోటేందంటే వాళ్ళు ఫస్ట్ నైట్ గూడా ఎక్కడ జేస్తారంటే ఆహ్, అరే! నాకు తెలిసినంత వరకు వాళ్ళు రన్‌వే మీద ఉన్నారు. రన్‌వే అక్కడ మంచి మంచం, డ్రింకులు అన్నీ వాళ్ళు సెట్ జేసి పెట్టారు. నాకొక్కడికే డౌటొచ్చింది. అరే! వాళ్ళు రన్‌వే మీద ఉన్నారా? ఏం జేసినారు అని జెప్పి. దాని తర్వాత ఏమవుతదంటే
వాడి డ్యాడీ 60 బర్త్‌డే వస్తది. వాళ్ళందరూ పండుగ జేసుకోవడానికి జేస్తాడు. వాడి బావతో వాడు గొడవ పెట్టుకుంటాడు. ఇది విషయం వాడి డ్యాడీకి తెలుస్తది. వాడి డ్యాడీ మళ్ళీ వాడు కొడతాడు. సో, వాడేం జేస్తాడంటే వాడు వాడు రష్మిక వాళ్ళిద్దరూ కలిసి యూ నో అంటే బేసిక్‌గా ఈడి పేరు 'రణ్‌వీర్ సింగ్' అదెప్పుడో మర్చిపోయాననమాట. సో, ఈడేం జేసాడంటే వాడు, గీతాంజలి వాళ్ళిద్దరూ కలిసి యూఎస్‌కెళ్తారు. ఒక 8 ఇయర్స్ అనుకుంటా ఏదో ఒకటి. సో, వాళ్ళకక్కడ ఇద్దరు పిల్లలు పుడతారు. దాని తర్వాత సడెన్‌గా దాని తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ సీను ఏమవుతదంటే ఈడొస్తాడు. వాడు బావగాడిని ఆడు చంపేస్తాడు. ఎందుకు చంపేస్తాడంటే అక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఫ్లాష్ బ్యాక్ ఏందంటే వీడొక 7 సంవత్సరాలు యూఎస్‌లో ఉన్నాడు. కానీ వాడి డ్యాడీ ఎవడో కాల్చేసాడని వినే వార్త తర్వాత వాడు మళ్ళీ ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చిన తర్వాత వాడి డ్యాడీకి ఇది ఎట్లా చేశాడని చెప్పి వాడేం చేస్తాడంటే వాడొక బాడీ డబుల్ పెట్టుకుంటాడు. దాని తర్వాత వాడు పంజాబ్‌లో ఉండే వాడి కజిన్స్ ఎవరైతే ఉన్నారో అందరి ఇంటికి పట్టుకొస్తాడు. పట్టుకొచ్చిన తర్వాత వాడు ఇదంతా ఎవడు చేశాడంటే మన 'బబ్లు పృథ్వీరాజ్' అదే 'నువ్వు నాకు నచ్చావు' పక్కన అది ఏ పాటరా? గుండెల్లో సారీ అది ఒరేయ్! ఆ పాట పేరేందిరా? 'ఓ నవచాల' 'ఓ నవచాల' పాటలో ఉంటారు కదా! ఆయనే 'బబ్లు పృథ్వీరాజ్' గారుంటారు. సో, అదంతా ఆయన చేశారని చెప్పి హోటల్‌లో ఒక పెద్ద ఇంటర్వల్ సీక్వెన్స్ ఉంటదనమాట. ఇంటర్వల్ సీక్వెన్స్ ఉంటది కదా! అదొక 20 నిమిషాలు ఉంటది. ఆడొక గొడ్డలి పట్టుకొని అందరిని నరుకుతాడు. అది సరిపోదు. దాని తర్వాత ఇంకో 300 మందొస్తారు. అది తీసుకొని అప్పుడే ఆ మెషిన్ గన్ వచ్చి వాడందరిని కాల్చి పారదోపుతాడు. కానీ కొంతమంది వాడిని కాలుస్తాడు. వాడిని కాల్చిన తర్వాత వాడు బేసిక్‌గా వాడికి ఏంటిది వాడు పాస్ ఔట్ అవుతాడు. బేసిక్‌గా ఆడు పడుకుంటాడు. దాని తర్వాత ఏం తెలుస్తదంటే వాడికొక కోమాలోకెళ్ళాడు. కోమాలోకెళ్ళిన తర్వాత వాడు అన్ని బుల్లెట్లు తీసిన తర్వాత వాడి హార్ట్ సరిగ్గా పనిచేయట్లేదనమాట. సో, వాడి హార్ట్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి వాడి కోసం డోనర్ కోసం వాళ్ళు వెతుకుతారనమాట. ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఇదంతా వాడు రికవర్ అవ్వడానికి వాడి బాడీలో ఎన్ని కెమికల్స్ వాళ్ళు ఇంజెక్ట్ చేస్తారు. ఇన్ని మెడిసిన్స్ తీసుకుంటాడు. సో, బేసిక్‌గా ఏందంటే ఈడికి పిచ్చి లేస్తదనమాట. సో, ఒక అమ్మాయి వస్తది. ఆమె పేరు జోయా. ఆ అమ్మాయితో వాడు పడుకుంటాడు. పడుకున్న తర్వాత వాడికేం తెలుస్తదంటే ఇదంతా ఒక స్కీమ్ అనమాట. అది వాడికొక మ్యాపేశారు. వాడిని చంపాలని చూసినోడు ఇంకెవడో కాదు. 'బబ్లు పృథ్వీరాజ్' గాడికి ఒక తమ్ముడున్నాడనమాట. ఆ తమ్ముడి పేరు ఆడి పేరేందిరా? ఒక్క నిమిషం. వాడి పేరు అబ్రార్ అనమాట. అబ్రార్ ఎవడంటే వాడు బాబీ డియోల్. వాడెక్కడుంటాడు? స్కాట్లాండ్‌లో ఉంటాడు. సో, వాడొస్తాడు. వాడి పెళ్లి రోజున ఏమొస్తదంటే వాడు మల్టిపుల్ భార్యలుంటారనమాట. సో, అందరూ జూస్తుంటే వాడొక అమ్మాయిని దారుణంగా అందరి ముందు వాడు రేప్ జేసేసాడు. వాడు కొత్తగొచ్చిన ఒక భార్య. వాళ్ళందరూ ఒక రూమ్‌కెళ్తారు. దాని తర్వాత వాడు మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత వాడు తెలుసుకుంటాడు. ఏందంటే అబ్రార్ ఇంకెవడో గాదు. బేసిక్‌గా వాడు కజిన్నే. ఓకే. బేసిక్‌గా వాడు బావ. సో, ఏందంటే ఇదంతా బేసిక్‌లీ ఆస్తి గొడవలనమాట. ఏందంటే 'రణ్‌బీర్ కపూర్' వాళ్ళ తాత అండ్ దెన్ 'బాబీ డియోల్' వాళ్ళ తాత వాళ్ళిద్దరూ ఆహ్, బ్రదర్సా? యాహ్! బేసిక్‌గా వాళ్ళిద్దరు బ్రదర్సు. బట్ 'బాబీ డియోల్' వాళ్ళ తాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళేదో నో అని జెప్పేసారు. అండ్ బేసిక్‌గా వాడికి అవమానం జేస్తారు. దాని తర్వాత వాడేం జేశాడంటే ఆహ్, ఒక్క నిమిషం నేను జెప్తా. ఇదేదో కన్‌ఫ్యూజింగ్ ఉందిరా బాబు. అమ్మా! 'రాజ్‌ది అబ్రార్ అండ్ హిస్ బ్రదర్స్' ఆహ్ యాహ్! సారీ. యాహ్! సో, బేసిక్‌గా ఏందంటే వాడు అంకుల్ అనమాట. సో, 'అనిల్ కపూర్' వారి బ్రదర్ ఏమవుతదంటే అది బాబీ డియోల్ వాళ్ళ ఫాదర్ అనమాట. ఓకే. సో, వాడేం చేశాడంటే ఆ టైంలో అంటే వాడేదో అంటే ఎలా చెప్పాలి మీకు? వాడేదో కోతి వేషాలేసాడు బేసిక్‌గా. వాడు స్వాస్తిక్ స్టీల్ ఉండే కొద్దీ సో, వాడేం చేశాడంటే ఆహ్ యాహ్! సో, వాడేం జేశాడంటే, ఈ అవమానం తట్టుకోలేక వాడు కాల్చుకొని వాడు చచ్చిపోయాడు. అది జూసి బాబీ డియోల్ గాడు చిన్నప్పుడు వాడు బేసిక్‌లీ మొగోడయిపోయాడనమాట. సో, ఈడేందంటే, అరే! వీడు ఎంతకాలం అంటే మా డ్యాడీకి సేఫ్ అని చెప్పడం గాదని జెప్పి బోతాడు. ఓకే. స్కాట్లాండ్‌కి బోతాడు. రైల్వే మీద రన్‌వే మీద మళ్ళీ వాళ్ళు ఫుల్ బట్టలిప్పుకొని వాళ్ళిద్దరు కొట్టుకుని ఉంటారు. దాని తర్వాత ఆడు మా వాళ్ళని వదిలేస్తాం అంటే, నేను నిన్ను వదిలేస్తా అని జెప్పి నో అని జెప్తాడు. ఆడొక కత్తి పట్టుకొని వీడి పీక ఏదో ఒక గుమ్మడికాయ ఉన్నట్టు ఆడు కోస్తూనే ఉంటాడు. దాని తర్వాత ఆడు చచ్చిపోతాడు బేసిక్‌గా.
దాని తర్వాత వాడు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత వాడి డ్యాడీ చెప్తాడు. వాడి డ్యాడీకి ఫైనల్‌గా ఆడు చెప్తాడు. డ్యాడీ నేనెందుకు ఇట్లా ఉన్నానంటే, ఇది ఇదంతా నీ వల్లనే అని చెప్పి, దాని తర్వాత వాడి డ్యాడీ ఆడికి ట్విస్ట్ ఇస్తాడు. ట్విస్ట్ ఏందంటే ఆహ్, వాడికి స్టేజ్ 4 ఏదో లుకీమియా ఉందంట. క్యాన్సర్ ఉందనమాట. అండ్ వాడు తొందరలో ఇంకొన్ని నెలల్లో వాడు చచ్చిపోతాడని జెప్పి, వాళ్ళిద్దరు కౌగిలించుకొని ఈడు బాధపడి, దాని తర్వాత మనోడి అంటే 'రణబీర్ కపూర్' వాళ్ళ కొడుకు కూడా వస్తారు డ్యాడీ అని జెప్పి. ఎందుకంటే ఈ సినిమా పాయింట్ ఏంటంటే, డ్యాడీ ఎంత చెడ్డోడైనా నాతో టైమ్ స్పెండ్ చేయకోకుండా నాన్నకు ప్రేమతో డాడీయే తోపురాబోయ్ అని చెప్పుకోవడానికి వాడి కొడుకు మళ్ళీ ఆడి దగ్గరికే వస్తాడు. సో, వాడు జోయతో ఉన్నప్పుడు జోయ వాడికొక మాట చెప్తాదనమాట. ఏందంటే ఆహ్, బాబీ డియోల్‌కి ఒక తమ్ముడున్నాడు. ఆ తమ్ముడు ఎట్లున్నాడంటే అచ్చం నీలానే ఉంటాడు అని జెప్పి, అప్పుడు 2 కత్తులు పట్టుకొచ్చి ఏదో లైక్ మటన్ కోసినట్టు ఆడొస్తాడనమాట. ఆడి పేరు అజీజ్ హక్. ఆడు ఇంకెవడో గాదు. సేమ్ 'రణబీర్ కపూర్.' ఎందుకంటే వాడు ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ జేసి అచ్చం వాడిలాగా జెప్పుకోవడానికి అని జెప్పి, వాడు 2 ఆహ్, 'రణ్‌విజయ్‌కి' ఇద్దరు ఉండే ఒక కజిన్స్ పట్టుకొచ్చి, వాడు బేసిక్‌గా ఒక మేకను కోసినట్టు వాళ్ళిద్దరు కోస్తాడనమాట. దాని తర్వాత మాకు కనిపిస్తది. ఏంది యానిమల్ పార్క్ అని ఒక సీక్వెల్ వస్తదనమాట. ఇది బేసిక్‌గా సినిమా కథ 'యానిమల్.' సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే ఆహ్, 'రణ్‌బీర్ కపూర్‌దయితే ఆ మెంటల్ మాస్ పెర్ఫార్మన్స్ అయ్యా! అసలు అంటే మనందరికి తెలుసు 'రణబీర్ కపూర్' ఎంత మంచి యాక్టరో. కానీ ఈ సినిమా బల్లగుద్ది చెప్తున్నా. ఈ సినిమా ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. అసలు ఎంత బాగా హ్యాండిల్ చేశాడంటే, అంటే ఈ పెర్ఫార్మన్స్ ఎంత టఫ్ అంటే అంత టఫ్. అండ్ ఆయన ఎంత సింపుల్‌గా చేశాడంటే అంత సింపుల్‌గా చేసాడు. ఎందుకంటే ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ ఒక ఎమోషన్ ఉంటది. ఏందంటే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో బోలెని లేయర్స్ ఉంటాయి. వీడు చాలా మానిప్యులేటివ్‌గా ఉంటాడు. చాలా టాక్సిక్‌గా ఉంటాడు. చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. వాడు చాలా కోపం ఉంటది. దాని తర్వాత వాడు చాలా హార్నీగా ఉంటాడు. ఇవన్నీ నువ్వు ఏం చేయాలంటే నువ్వు అంటే బేసిక్‌గా వాడు కామాంధుడు లేకపోతే కామపిశాచి అప్పుడప్పుడు. ఇవన్నీ నువ్వు క్యాప్చర్ చేయాలంటే నువ్వు నటించే విధానం అది చాలా టఫ్. ఇప్పుడు ఎంత ఎఫెక్టివ్‌గా ఎంత పర్ఫెక్ట్‌గా చేశాడంటే అంత పర్ఫెక్ట్‌గా చేశారు. సో, ఆ క్యారెక్టర్‌కుండే ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ పర్ఫెక్ట్‌గా జేశారు. దాని తర్వాత ఇంకోటేందంటే లుక్సు అంటే లైక్ వాడు యంగ్‌గా ఉన్నప్పుడు, టీనేజ్‌లో ఉన్నప్పుడు, దాని తర్వాత వాడు ముసలోడయినప్పుడు, వాడు తండ్రి అయినప్పుడు, ఇవన్నీ అంటే మెజారిటీ ఆఫ్ ద మూవీ అదే లైక్ బేసిక్‌గా హోమ్‌లెస్ లుక్ నాకు అట్లానే హోమ్‌లెస్ లుక్‌లో ఉంటది. పెద్ద పెద్ద ఏంటది పెద్ద గడ్డం వేసుకొని, పెద్ద జుట్టేసుకొని సినిమా మొత్తం లైక్ అదే లుక్ ఉంటది బేసిక్‌గా. బట్ అదైతే చాలా మంచిగా క్యాప్చర్ చేశారు. కాకపోతే ఇంటెన్స్ యాక్టింగ్ అయితే ఈ సినిమాలో ఎర్రగా తీశాడంతే. ఎర్రగా తీశాడు. బేసిక్‌గా ఫస్ట్ నుండి స్టార్ట్ వరకు అన్ని సీన్‌లో ఉంటాడు. చైల్డ్‌హుడ్ సీన్స్ తప్ప ఈచ్ అండ్ ఎవ్రీ సీన్‌లో ఎంత బాగున్నారంటే, ఆ సీన్‌లో ఎవడున్నది అంటే ఎవడున్నాడనేది అవసరం లేదు. 'రణబీర్ కపూర్' ఆయన్ని డామినేట్ చేస్తాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక వన్ మ్యాన్ షో. ఈ పెర్ఫార్మన్స్ ఆయన యాక్టింగే నిజం చెప్పాలంటే సేమ్ మన 'అల్లు అర్జున్' గారి 'పుష్పలో' ఏంటంటే, సినిమాలో పెద్దగా ఏమైనా జరుగుతుందా? ఏమైనా హై ఇస్తుందంటే ఏం లేదు. జస్ట్ కేవలం ఈయన యాక్టింగ్ ఇరగదీసేసినాడు కాబట్టి, మన స్క్రీన్ మీద ఎంతసేపు స్క్రీన్ మీద ఏం చూసినాం అనేది మాకట్లే ఎక్కుతది బేసిక్‌గా. సో, అది డెఫినిట్‌గా. ఇంకేమైనా చెప్పాలంటే, ఇది బేసిక్‌గా ఆయన కెరీర్‌లో మాసియస్ట్ రోల్ ఎవర్. అండ్ జస్ట్ ఆయన ఒక అద్భుతమైన జాబ్ చేశారు. సో, బేసిక్‌గా చెప్పాలంటే ఈ సినిమాల్లో ఎవడు ఏవైనా అనొచ్చు సినిమా గురించి. కానీ అందరూ ఏం ఒప్పుకుంటారంటే 'రణబీర్ కపూర్' యాక్టింగ్ ఇరగదీసే యాక్టింగ్ ఇరగదీశాడంతే. అంతే. అంటే ఇది పెద్దగా చెప్పుకోవాల్సిన విషయమే కాదు గానీ, బట్ ఆయన ఎంత మంచిగా చేశాడంటే అంత మంచిగా చేశాడు. ఇంకోటేందంటే ఆహ్ అండ్ దెన్ ఇంకోటేందంటే 'అజీజ్ హక్' అనే క్యారెక్టర్‌లో అదే బాడీ డబుల్ క్యారెక్టర్‌లో చాలా అంటే చాలా అంటే చాలా బాగా చేశారు. ఆయనకి యాక్చువల్లీ భయమేస్తది. ఆ సింపుల్ అంటే అది ఎంతసేపు ఉంటదంటే మేము ఒక 5 నిమిషాలు ఉంటదేమో. బట్ అది కూడా ఎంత బాగా చేశారంటే నీకు నిజంగా భయమేస్తది. అరే! ఈడిని చూస్తుంటే అది మొత్తం ఎక్స్‌ప్రెషన్స్, క్యారెక్టరిస్టిక్ అదంతా. సో అదే చెప్తున్నా కదా! 'రణబీర్ కపూర్' అనేది ఒక అద్భుతమైన అమేజింగ్ యాక్టర్. ఎక్సెప్షనల్ యాక్టర్ నాకైతే. సో, అదే గదా! వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ గాబట్టి, బట్ ఆయన జస్ట్ మొత్తం ఇరగదీశాడు. నెక్స్ట్ 'రష్మిక' గారు ఆయన కూడా కెరీర్ బెస్ట్ ఇచ్చారు 'గీతాంజలి'గా. ఎందుకంటే ఎమోషనల్ సీన్సే ఇరగదీసినాయి. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ ఏందంటే, ఈడు చేసే పనుల వలన ఆమె డైరెక్ట్‌గా ఆమె ఎఫెక్ట్ అవుతుంది.
దాని వలన. దాని తర్వాత సింపుల్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ సీన్ అయితే అమ్మో! ఆ సీన్‌లో అయితే 'రణబీర్' గారిని డామినేట్ చేసింది అనిపించింది. నాకేం గుర్తొచ్చేదంటే నిజం చెప్తే అంటే ఇన్ ఎ గుడ్ వే 'విక్రమ్' గారు అండ్ 'అపరిచితుడు' ఏందంటే సార్ నేనే ఆ పని చేసింది నేనే అది మొత్తం ఉంటది. అంటే బేసిక్‌గా ఏడవడం దాని తర్వాత నవ్వడం, ఏడవడం, నవ్వడం అంటే ఆ వేరియేషన్స్ ఉంటాయి కదా! ఆ వేరియేషన్స్ ఎంత మంచిగా చేసినాయంటే అమేజింగ్ జాబ్‌గా చేసేది. దాని తర్వాత 'డియర్ కామ్రేడ్' తర్వాత ఫైనల్‌గా ఆమెకొక అంటే పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉన్న ఒక రోల్ దొరికిందనమాట. సింపుల్‌గా నాకు ఏం కాలుతదంటే అందరూ చెప్తారు. ఈ హీరోయిన్‌కి యాక్టింగ్ రాదు, వాళ్ళకి రాదు, ఇది రాదు అని చెప్తారు. అరే! ఒక్కటే నిజాలు మాట్లాడుకుందాంరా. నువ్వు ఒక మంచి క్యారెక్టర్ రాయకపోతే అక్కడ పెర్ఫార్మ్ చేయడానికి అంటే అక్కడ నటించడానికి ఏ నటుడు స్కోప్ ఉంటది? ఆ! మీరు చెప్పండి. సో, ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నువ్వు ఒక స్కోప్ నటించే స్కోప్ పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉన్న ఒక క్యారెక్టర్ రాస్తే, నటించడానికి నీకు అవకాశం ఫుల్‌గా నువ్వు లాగేసుకొని నువ్వు జేసుకోవాల్సిన యూ నో నీకు నీకు అవకాశం ఉంటది. సో, అదే ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దాని తర్వాత 'అనిల్ కపూర్' గారు ఫాంటాస్టిక్ యాస్ ఆల్‌వేస్. 'అనిల్ కపూర్' గారు కూడా నాకు చాలా ఇష్టమైన ఒక మనిషి. ఎందుకంటే హి ఈస్ హి డజంట్ ఏజ్ అనమాట. ఏజ్ డిఫై చేస్తారాయన. అండ్ ఆయన అగ్రెషన్ గూడా ఆయన కోపం, ఆయన అగ్రెషన్ ఒక ఫాదర్‌గా అదైతే చాలా మంచిగా చేశారు. బట్ ఆయన క్యారెక్టర్ అంటే సినిమా మొత్తం పాయింట్ అది కాబట్టి ఆయన క్యారెక్టర్ అయితే ఆయన ఎక్కువ సేపు ఉండరు. నాకుండే అదే ఒకటి. 'బాబీ డియోల్' గారు చాలా మంచిగా చేశారు. కానీ సినిమాల్లో నీ నీ పిచ్చి లేస్తది ఏందంటే వీడు మెయిన్ విలన్ అని చెప్పుకోవడానికి వాడికుండేదే 3 సీన్‌లు. వాడి ఇంట్రో సీన్ అది పెళ్లి సీను. దాని తర్వాత వాడు వేరేవాడి ఇంటికెళ్ళినప్పుడు స్కాట్లాండ్‌లో అదొక సీను. దాని తర్వాత మూడో సీన్ క్లైమాక్స్ సీన్. దాని తర్వాత ఆడు చచ్చిపోతాడు. సో, వాడి క్యారెక్టర్ అంటే చాలా అండర్ డెవలప్డ్‌గా ఉంటది. చాలా వేస్ట్ అనిపించింది. అంటే అంటే ఆయన పొటెన్షియల్‌ని ఆయన వేస్ట్ చేశారు. బట్ ఆయన ఉండే ఆ 3 సీన్‌లో అయితే అద్భుతంగా చేశారు. అంటే నీకు అంటే తక్కువ సీన్స్ ఉన్నా సరే గుర్తుండిపోయేలాగా చేశారు 'బాబీ దేఓల్' గారు. సో, ఆయన కూడా చాలా అద్భుతంగా చేశారు. అన్నెట్లుగా అంటే అందరికి అంటే ఆయన గుండెల్ని దోచేసి అందరి మనసుల్ని దోచేసే ఒక వ్యక్తి. నేను యాక్చువల్లీ ఆమె లాస్ట్ ఇయర్ ఈ సినిమా చూసాను. నాకు నచ్చలేదు. ఎందుకంటే అది నా టైప్ ఆఫ్ మూవీ కాదులే గాని. 'తృప్తి దిమ్రి' గారు స్టీల్స్ ది షో అనమాట. ఆమె అందంతో స్క్రీన్ ప్రెజెన్స్‌తో. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత అందరూ ఒకటే మాట అంటున్నారు. 'తృప్తి దిమ్రి, తృప్తి దిమ్రి, తృప్తి దిమ్రి' అంటే అందరి పెదాల మీద ఆమె పేరునే ఉందనమాట. సో, అదే చెప్తున్నా. 'కాలా' సినిమా చూశాను. 'కాలా' సినిమా చూసిన తర్వాత నేను అనుకున్నా, ఈ అమ్మాయి ఇంత అందంగుంది. ఎందుకు ఎవడు ఈమెకి అంత పెద్ద రోల్ ఇవ్వట్లేదు అని నాకొక బాధ ఉండేది. సో, ఆమె ఎమోషనల్ సీన్‌లో అయితే అదే ఆ రివీల్ సీన్‌లో ఆమె చాలా మంచిగా చేసింది. బట్ సినిమాని ఎవరైనా స్టీల్స్ ద షో అంటే 'తృప్తి దిమరి' 'రణబీర్ కపూర్' తర్వాత. 'బబ్లు పృథ్వీరాజ్' గారు అంటే సినిమాలో ఆయన ఉంటారు. బట్ ఆయనకుండే ఒక మోటివ్స్ ఏదైతే ఉన్నాయో అవేం కన్విన్సింగ్‌గా లేదు. జస్ట్ ఓకే. ఏందంటే అంటే చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత కాదు. ఆయన 'స్కంద' సినిమాలో కూడా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఐ థింక్ ఆయన చాలా సినిమాలు కనిపిస్తారు ఏదో ఒకటి. దాని తర్వాత మన లెజెండరీ యాక్టర్ మన 'శ్రద్ధ కపూర్' వాళ్ళ నాన్నగారు 'శక్తి కపూర్' గారు చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తారు. బట్ అసలు ఆయన రోల్ ఏంటో నాకేం అర్థం కాలేదు గానీ సినిమాలో మిగతా యాక్టర్స్ అంటే 'రణబీర్ కపూర్' చేసిన చెల్లెలు దాని తర్వాత మన ఎలా చెప్పాలి 'రణబీర్ కపూర్' చేసిన గా నటించిన చెల్లెలు ఆ యాక్టర్స్ అందరికి దాని తర్వాత 'వరుణ్' గారు నటించిన ఆయన గూడా ఆయన చాలా మంచిగా చేశారు. సో, యాక్టింగ్ సంగతానికొస్తే అందరూ చాలా మంచిగా చేశారు. సో, ఐ వుడ్ గో విత్ థట్. హమ్మా! సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే సో, నేను యాక్చువల్‌గా ఒకటే చెప్తానండి. ఐ థింక్ ఇది వన్ ఆఫ్ అవర్ లాంగెస్ట్ ఎపిసోడ్స్ అవుతది. ఎందుకంటే చెప్పాలంటే యాక్చువల్లీ ఈ సినిమా గురించి నువ్వు 3 గంటలు మాట్లాడుకోవచ్చు, 4 గంటలు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని ఇంటర్ప్రిటేషన్స్ వచ్చాయంటే అన్ని ఇంటర్ప్రిటేషన్స్ వచ్చాయి గానీ, నేను యూ నో ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే నన్నెవడు రోస్ట్ చేసాడని కాదు. అట్లా కాదు. ఏందంటే అసలు నేనేం చెప్దాం అనుకుంటున్నాను ఈ సినిమా గురించి అనేది. అందుకే ఇదంతా టు ద పాయింట్. అంటే ఒక పాయింట్ మాట్లాడి, ఆ పాయింట్ గురించే నేనట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాననమాట. దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటా. సో, రైటింగ్ అనేది ఏందంటే సో, సింపుల్‌గా మనం మన నిజాలు మాట్లాడుకుందాం. ఈ సినిమా లైను నువ్వు డిస్క్రైబ్ చేయాలంటే
ఎవరికైనా చెప్పాలంటే ఈ సినిమా పాయింట్ ఏందంటే, ఒకడుంటాడు. వాడి డ్యాడీ వల్లనే వాడు ట్రామటైజ్ అయ్యి, వాడు చైల్డ్‌హుడ్ నుండి వాడి డ్యాడీ చేసిన అంటే వాడి డ్యాడీ వాడి మీద పెట్టే ట్రామా వలన వాడికి సైకోపాథిక్ టెండెన్సీస్ ఉన్నాయన్నమాట. దాని తర్వాత వాడు పూర్తిగా వాడికి పిచ్చి పడతది. వాడు ఇన్‌సేన్ అవుతాడు. ఎందుకంటే చిన్నప్పుడు వాడి డ్యాడీ వాడిని నెగ్లెక్ట్ చేశాడు కాబట్టి. ఇందువలన ఏమవుతదంటే వాడు బేసిక్‌గా మన అందరిలో ఏందంటే ఇప్పుడు అందరికి తెలుసు. ఇప్పుడు హిస్టరీ లెసన్, సైన్స్ లెసను మాకేంత అవసరం లేదు గానీ, బేసిక్‌గా మనుషులు మృగాల నుండే వచ్చారు అనమాట. అంటే ఫస్టు భూమి నుండి తిరిగేది ఆహ్, మృగాలనమాట. సో, మృగాల తర్వాత వచ్చేది మనుషులు. సో, మేము యాక్చువల్లీ ఆహ్, యానిమల్స్ నుండి డిరైవ్ అయ్యాం. సో, మన ఇన్‌హెరెంట్‌గా ఏందంటే, సో, ఇప్పుడు హ్యూమన్ నేచర్ అనేది ఎట్లా చెప్పాలి? ప్రకృ ప్రకృతి కాదు. నేచర్ అనేది ఎట్లా చెప్పాలో నాకు తెలీదు గానీ ఆహ్, హ్యూమన్ నేచర్ ఉంటది గదా! సో, హ్యూమన్ నేచర్‌లో ఏందంటే, మన అందరిలో మనకు కావాలంటే, మనకేముంటదంటే ఒక ఆర్డర్. ఆర్డర్ ఏం చేస్తదంటే, మనం ఒక సివిలైజ్డ్‌గా ఒక మేనర్‌లో మనం బిహేవ్ చేయాలనమాట. ఓకే. సో, ఎందుకంటే అది చేయకపోతే మనుషులు ఇన్‌హెరెంట్‌గా వాళ్ళకుండేదేంటంటే యానిమలిస్టిక్ క్వాలిటీస్. ఎందుకంటే మేము జంతువుల నుండి డిరైవ్ చేసాం గదా! ఇదే పాయింట్ ఎందుకు నేను 10 సార్లు చెప్తానో నాకు తెలీదు గానీ ఐయామ్ వెరీ సారీ. సో, ఏందంటే ఆర్డర్ వల్లనే మేమిట్లా ఫంక్షన్ చేస్తున్నాం. ఆర్డర్ లేకపోతే మనకి, ఒక మృగాలకి అసలు ఏం తేడా తెలీదు. దీనికి చెప్పాలంటే నేను ఒక పాయింట్ తీసుకొస్తా. ఆ పాయింట్ ఏందంటే ఆహ్, మ్ మృగ మృగాల నుండే వెతలుకుంటే ఎంతక ఏమదిగాం అని ఒక లైన్ ఉంటది కదా! మన 'జల్సా' సినిమాలో 'చలరే చలారే చల్' సో, బేసిక్‌గా ఆ లైను నువ్వొక సినిమాలో తీయాలని అనుకుంటావంటే అది బేసిక్‌గా యానిమల్. ఓకే. సో, ఏందంటే వాడంత సైకోగా ఉండడం వలన, ఆ వాడు ఆ ఇన్సానిటీ ఏం చేసాడంటే, వాడిలో ఉండే యానిమలిస్టిక్ క్వాలిటీస్ వాడినొక యానిమల్ చేశాయనమాట. ప్రపంచమే వాడికొక ఈ ప్రపంచమే వాడికొక అడవి. సో, దాంట్లో వాడు తిరిగే ఒక మృగం అనమాట. ఇది లైక్ సింబాలిక్‌గా చెప్పాలనుకున్నాడు డైరెక్టర్. సో, అది అది సినిమా పాయింట్. కానీ మనం నిజాలు మాట్లాడుకుంటే రైటింగు ఈ సినిమాకి బిగ్గెస్ట్ విలన్ బాబీ డియోల్ గారండి. బాబీ డియోల్ గారు కాదండి. యాక్చువల్లీ రైటింగే. ఎందుకంటే ఈ సినిమాకుండే కోర్ పాయింట్ దాని తర్వాత సినిమా వాళ్ళు ఎట్లా ప్రమోట్ చేశారంటే మార్కెటింగ్ ఈ సినిమాకి చాలా మిస్‌లీడింగ్. అదే నా ప్రాబ్లమ్. మార్కెటింగ్ వాళ్ళు వాళ్ళు తప్పుగా చేశారు. సేమ్ మన 'ఖలేజా' సినిమా లాగా వాళ్ళు ఏదో దింపి వాళ్ళు సినిమాలో ఎంటర్ అవుతే ఇంకేదో ఉంటది. సో, ట్రైలర్ జూస్తే నువ్వేమనుకుంటావంటే, వాళ్ళు చాలా ఫోకస్ జేశారు. ఏందంటే, ఆ తండ్రి, కొడుకుల మధ్య ఉండే ఒక కాన్‌ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఆ ఫ్యామిలీ డ్రామా, ఆ స్ట్రెయిన్డ్ రిలేషన్‌షిప్, ఆ బంధాలు, ఆ తెగిపోయే బంధాలు ఏదైతే ఉన్నాయో, వాటి గురించి సినిమా ఉంటది. ఏదో ఫ్యామిలీ డ్రామా ఉంటది. మధ్య మధ్యలో ఏదో యాక్షన్ వస్తదని నేననుకున్నాను గానీ, సినిమా అయితే అది గాదు. ఇది బేసిక్‌లీ ఏందంటే ఒక మనిషి ఆడికి పిచ్చి లేసి వాడి డిసెంట్ ఇంటు మ్యాడ్‌నెస్ ఉంటది. ఎందుకంటే వాడి డ్యాడీ చిన్నప్పుడు వాడిని నెగ్లెక్ట్ జేశాడు. అండ్ వాడికి చిన్నప్పుడు ఉన్నప్పుడు చిన్నప్పుడు పిల్లలకి కావాల్సిందేంటంటే లవ్ అండ్ అఫెక్షన్. ప్రేమ అండ్ అభిమానం. ఓకే. సో, ఆ 2 లేకపోవడం వలన వాడెట్లా తయారయ్యాడు. సో, వాడు దానికి కారణం వాడి డ్యాడీ గాబట్టి వాడెట్లా ఉన్నాడనేది ఇది ఆహ్, అది బేసిక్‌గా సినిమా అయింది. ఓకే. ఇదంతా ఉన్నా సరే, నాకు సినిమా అస్సలు కన్విన్సింగ్ అనిపియలేదు. ఎందుకో తెలుసా? నేను సింపుల్‌గా చెప్తా. ఎందుకంటే ఈ సినిమాలో ఏది కన్విన్సింగ్‌గా లేదు. ఓకే. బికాజ్ ఆ ఫ్యామిలీ వాడిట్లా ఉండడానికి కారణం వాడి డ్యాడీ అయితే, అసలు వాడి డ్యాడీకి వాడి మధ్యన ఉండేదే నాకు తెలిసి సినిమాలో మొత్తం 5 సీన్‌లు. అంతే. వాళ్ళ 5 సార్లు కలుస్తాడు. ఫస్ట్ సీన్‌లో వాడు చిన్నప్పుడు ఆడు కలుస్తాడు. సెకండ్ టైమ్ ఆడొచ్చినప్పుడు ఆడు గన్ పట్టుకొని కాలేజ్‌కెళ్ళినప్పుడు వాడి డ్యాడీ వాడు మళ్ళీ కొడతాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే వాడి డ్యాడీ కాల్చిన తర్వాత వాడు మళ్ళీ ఇంటికొస్తాడు. దాని తర్వాత వాడి డ్యాడీ కాల్చిన తర్వాత ఆ బాడీ డబుల్‌ని పట్టుకోవడానికే వాడు మళ్ళొస్తాడు. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండే కొద్దీ వాళ్ళు పెద్దగా వాళ్ళేం మాట్లాడుకోరు. జస్ట్ వీడు ఏదో తిరుగుతూనే ఉంటాడు. వాడు పిచ్చి పడతది. లాస్ట్‌లో అయితే వాళ్ళిద్దరు కౌగిలించుకొని డ్యాడీ నువ్వంటే నాకింత ఇష్టం అని చెప్పి ఫైనల్‌గా నేను చచ్చిపోతున్నాను. ఈ కొడుకు నేను చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు నా తండ్రి అవుతావు. నేను నీ కొడుకు అవుతావు. వచ్చే జన్మలో అని దాని తర్వాత ఇంకంతే. ఓకే. సో, డైరెక్టర్ అంటే సందీప్ రెడ్డి వంగ గారు. సో, వంగ గారు
ఏం చూపియలేదురా. అక్కడ మనం కనెక్ట్ అవ్వడానికి. అంటే ఆ ఫాదర్ అంటే ఆ తండ్రి కొడుకులు ఉండే ఒక బంధం ఏదైతే ఉందో, దాని గురించి మేము పట్టించుకోవడం అనేది నాకైతే ఏవి అంటే కనెక్ట్ అనిపియలేదు. నేను సింపుల్‌గా చెప్తా. ఏందంటే దీంట్లో మేము కనెక్ట్ అవ్వలేదు కదా! ఎక్కడ కనెక్ట్ అయ్యాం అనేది నేను సింపుల్‌గా చెప్తా. నాకు సినిమా పెద్దగా అంటే లైక్ ఇది నాకు నచ్చని సినిమా అని నేను చెప్పట్లేదు కానీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. 'అలవైకుంఠపురంలో' సినిమాలో మురళీ శర్మ గారు యూ నో అల్లు అర్జున్, అల్లు అర్జున్ గారు లైఫు చిన్నప్పటి నుండి వాడి జీవితం వాడికొక నరకం చేసేసాడు. నరకం అనుభవిస్తాడు. ఎందుకు? వాడు జయరాం గాడి మీద ఆడికి పగుంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే పొజిషన్‌లో ఉన్నారు. సో, వీడి మీద వాడు పెట్టే పగ వాడి కొడుకుకి చుక్కలు చూపియాలనేది ఎందుకంటే వాడికేదో శాడిజం వస్తుందని చెప్పి వాడది చేశాడనమాట. సో, అందువలన బంటు గాడికి నువ్వు ఫీల్ అవుతావు. ఏందంటే వీడి డ్యాడీ ఒక దొంగ నా కొడుకు. వీడి పరిస్థితిలో ఉన్నాడు. అండ్ దెన్ నువ్వు వాడికి రిలేట్ చేస్తావు. అండ్ దెన్ ఆ తండ్రి కొడుకుల అనుబంధం, తండ్రి కొడుకుల బంధం ఏదైతే ఉందో నువ్వు డెఫినిట్‌గా రిలేట్ అవుతావు. ఓకే. సో, నేను అదే జెప్తా. ఇక్కడైతే ఆడేమి జూపియలేదు. ఓకే. బేసిక్‌గా ఏందంటే ఆహ్, ఫిల్మ్ మేకింగ్‌లో ఒకటుంటది. ఏందంటే షో డోంట్ టెల్. అంటే చూపి, నువ్వు జెప్పకు. ఇక్కడ ఉల్టా జేశారు సందీప్ గారు. ఏందంటే నీకు చెప్తాడు. ఏందంటే వీడి డ్యాడీ అంటే వీడికంత ఇష్టం. కానీ ఆడేం జూపియడు. సో, మనం ఎట్లా నమ్మాలి? వీడి డ్యాడీ అంటే ఈడికి అంటే వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్ కనెక్ట్ అవ్వడానికి వాడిట్లా ఉండడానికి వాడే కారణం అని అక్కడ వాడు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయపోయేసరికి హీరో గాడితో ఉండే ఒక కనెక్ట్ అసలు ఏం లేదు. సో, వాడు ఏం జేసినా నీకేం ఎక్కదు బేసిక్‌గా. ఓకే. అండ్ ఈ సినిమాలో ఏంటంటే ఒక కమర్షియల్ సినిమా తీయడానికి స్కోప్ ఉంది. కానీ నాకైతే అస్సలు పని చేయలేదు. సో, అంటే అస్సలు పని చేయలేదు. ఓకే. సో, నేను నేను సింపుల్‌గా చెప్తా. అదేంటంటే సో, కమర్షియల్ సినిమాలో ఏందంటే దీంట్లో 3 పార్ట్‌లుంటాయి. ఫస్ట్‌ది ఏంటంటే ఫ్యామిలీ డ్రామా. ఓకే. అది ఫస్ట్ పార్ట్. అదసలు లేనే లేదు సినిమాలో. ఓకే. ఎందుకంటే అదే చెప్తున్నా కదా! ఫాదర్ సన్ రిలేషన్‌షిప్ ఏం లేదు. నువ్వు కనెక్ట్ అవ్వడానికి ఏం లేదు. ఎందుకంటే వాడేం పెట్టలేదు కాబట్టి. రొమాన్స్‌దయితే అసలు ఎంత ఫన్నీ ఎంత కామెడీ అంటే ఆడొక్క మోనోలాగ్ పెడితే ఆల్ఫా మేల్ గురించి దాని తర్వాత నెక్స్ట్ సీన్ కట్టపడిన నెక్స్ట్ సీన్ తెలియవా అమ్మాయి ఆమె నిశ్చితార్థం క్యాన్సిల్ చేసేసి దాని తర్వాత వాళ్ళిద్దరూ అందరి ముందు ముద్దు పెట్టుకొని ఫ్లైట్‌లో అంటే ఎయిర్‌లో ఓకే. ఏరోప్లేన్‌లో 'హువా మేన్' సాంగ్ వస్తది. దాని తర్వాత ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఏదైతే ఉన్నాయో తాతయ్య ఆస్తి యుద్ధాల గురించి. ఓకే. ఆస్తి యుద్ధాల గురించి అది మొత్తం. కానీ ఆస్తి యుద్ధాలు ఉన్నా సరే విలన్స్ ఎవరైతే ఉన్నారో సో 'పృథ్వీరాజ్' గానివ్వండి, 'బాబీ డియోల్' గానివ్వండి, దాని తర్వాత అంటే వాళ్ళిద్దరే మెయిన్‌గా ఏది వాళ్ళు ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. దాని తర్వాత వాళ్ళు ఫస్ట్ నుండి అదే లైక్ లాస్ట్‌లో వస్తది. వాడికి తెలుస్తది గదా! స్టార్టింగ్ నుండే వాళ్ళేమని జెప్పుంటే, యాహ్! మాకు కంపెనీలో చాలా మంది హెయిర్స్ ఉన్నారు. అరె! కనీసం అని సేమ్ త్రివిక్రమ్ గారిలాగా అదే గదా! ఏంటంటే సీఈఓ మా షేర్స్ ఎవడో ఒకడే ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినాడు. కానీ ఎందుకు జేసినాడు? దాని తర్వాత ఏదో ఒకటి జెప్పుంటే మేము కనెక్ట్ అయ్యేవాళ్ళం. సో, అదంతా బట్ ఆయనేమి ఎస్టాబ్లిష్ జేయలేదు. దాని తర్వాత ఏమి జెప్పలేదు స్టార్టింగ్ నుండి. సో, అదొచ్చినప్పుడు అరె! ఇదేందిరా ఏదో గాల్లో పట్ పట్టుకొచ్చినట్టు ఉంటది. అంటే నాకైతే అట్లా అనిపిచ్చేది. దాని తర్వాత అదే ఆ సీన్ ఏంటంటే వాడు కజిన్స్ దగ్గరికెళ్ళి అందరూ పట్టుకొస్తాడు గదా! నాకది ఏం అనిపియలేదు. నాకైతే ఏం అనిపియలేదు. ఎందుకంటే అక్కడ లాజిక్ ఏందంటే అందరూ జెప్పారు. లాజిక్ ఏంటంటే వాడి డ్యాడీకి ఎవడో చంపడానికి అంటే ఆహ్, హ హత్య ప్రయత్నం అసాసినేషన్ అటెంప్ట్ జేశారు. సో, హత్య ప్రయత్నం జేశారు వాళ్ళు. కానీ ఏందంటే అది హత్యనా ఏమో ఐయామ్ సారీ. నన్ను క్షమించండి. బట్ అసాసినేషన్ అటెంప్ట్ జేసిన తర్వాత నా కొడుకులు, బాడీగార్డ్‌లు వాళ్ళేం జేయరు. సో, ఇక్కడ లాజిక్ ఏందంటే ఎవడో డబ్బులిచ్చిన బాడీగార్డ్‌లు పంపిస్తే వాళ్ళు ప్రాణం ఇవ్వరు. కానీ అంటే రక్తం బంధానికి విలువిస్తది గాబట్టి, నేను రక్తాన్ని తీసుకొస్తా అని జెప్పి వాడు కజిన్స్ అందరూ ఆడ పట్టుకొస్తాడు పంజాబ్ నుండి. అది ఏందో ఓకే. సో, దాని తర్వాత ఇవన్నీ ఉన్నా సరే అదే జెప్తున్నా గదా! ఒక కన్విన్సింగ్ మ్యాటర్ లేకపోతే ఒక కన్విక్షన్ ఏదైతే ఉందో
నాకేం అనిపియలేదు. ఎందుకంటే ఏది కన్విన్సింగ్‌గా రాయలేదు. అండ్ దెన్ ఆ కన్విన్సింగ్‌గా లేకపోయేసరికి ఏది ఎక్స్‌ప్లోర్ జేయరు. ఏది ఎక్స్‌ప్లోర్ చేయలేదు. అందుకే ఈ సినిమాలో ఏదొచ్చినా సరే, ఈ సినిమా రిలేట్ అవ్వడానికి నాకు ఏమి కనిపియలేదు. ఏమీ కనిపియలేదు. అదే చెప్తున్నా గదా! 'రణ్‌విజయ్ సింగ్' అనే ఒక హీరో ఎవడైతే ఉన్నాడో, వాడితో కనెక్ట్ అవ్వడానికి నాకు ఏమీ కనిపించలేదు. ఏ వీడి కోసం నేనెందుకు రూట్ జేయాలి? వాడి కోసం నేనెందుకు జేయాలి? అసలు అదే చెప్తున్నా. నా నా నాకేం కనిపియలేదు. సో, యాహ్! అండ్ దెన్ 'బాబీ డియోల్' క్యారెక్టర్ వాడు మెయిన్ విలన్ అయితే, అరె! వాడెప్పుడొస్తాడో తెలుసారా? సినిమా 2:30 గంటలు మార్గొస్తాడు. అండ్ దెన్ వాడికుండేదే 3 సీన్‌లు. కానీ వీడు మెయిన్ విలన్ అంట. అండ్ దెన్ ఇది జరగడం, ఇది పెట్టడం వలన ఏమైందంటే, ఫైనల్ ఫైట్ ఉంటది గదా! రన్‌వేలో. అంటే రన్‌వే మీద వాళ్ళు బయట వాళ్ళిద్దరు బట్టలిప్పుకొని వాళ్ళ బట్టలిప్పడం కాదు, షర్ట్‌లిప్పుకొని వాళ్ళిద్దరు కొట్టుకుంటారు గదా! అంటే అక్కడ ఉండాల్సిన అక్కడ ఉండాల్సిన ఎమోషన్ నాకైతే ఏమనిపియలే. ఎందుకంటే ఆడేం పెట్టలేదు. పెట్టలేదు కాబట్టి అక్కడ రిలేట్ అవ్వడానికి నాకేం అనిపియలేదు. దాని తర్వాత ఇంటర్వల్ గూడా నాకేం అనిపియలేదు. 20 నిమిషాల ఇంటర్వల్లు. కానీ నాకెందుకో చాలా ఫ్లాట్‌గా, చాలా ఫోర్స్డ్‌గా ఫోర్స్‌గా ఇరికిచ్చినట్టుంది. సో, అది గూడా. దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో ఏందంటే, ఓకే. అదంతా నువ్వు ఎస్టాబ్లిష్ చేసావు. దాని తర్వాత ఏదో అయింది గదా! సెకండ్ హాఫ్‌లో ఏంటంటే, వాడి డిసెంట్ ఇంటూ మ్యాడ్‌నెస్. ఏందంటే, వాడు బేసిక్‌గా పిచ్చి లోకంలోకెళ్తాడు. పిచ్చి మైండ్ సెట్‌లోకెళ్తాడు. కోమాకెళ్ళిన తర్వాత. అదంతా ఓకే. బట్ అదంతా వాడు జేసే అంటే డైరెక్టర్ అదే జెప్దామనుకుంటున్నాడు. ఏందంటే, వీడికి పిచ్చిలేస్తది. వాడు డిసెంటెంట్ మ్యాడ్‌నెస్ అవుతది. వీడొక యానిమల్ అని చెప్పుకోవడానికి. అది నాకర్థమైంది. కానీ, ఫస్ట్ నుండి వాడు జేసే యాక్షన్స్ ఎవరైతే ఉన్నాయో వాడు జేసే యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే వాడు జేసుకునే ప్రయత్నాలు, లేకపోతే వాడు జేసే పనులు, నాకు ఏది జస్టిఫైడ్‌గా అనిపించలేదు. జస్టిఫైడ్ ఏందంటే, న్యాయపరంగా న్యాయపరంగా ఇది మనం నమ్మగలము అనేది నాకు ఏది అనిపించలేదు. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే వాడేమి పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేదు. కనెక్ట్ చేయలేదు. ఏందంటే వాడి డ్యాడీ వలన వీడిట్లా ఉన్నాడు. అంటే మేమది ముందుగా వాడిని అది మేము నమ్ముంటే దాని తర్వాత వీడితో మేము రిలేట్ అయ్యేవాళ్ళం. దాని తర్వాత వీడికుండే ఒక పిచ్చి అంటే వాడి మ్యాడ్‌నెస్ వాడి పిచ్చి ఏదైతే ఉందో అక్కడ కూడా మనం రిలేట్ అయ్యి వాడు చేసే పిచ్చి పనులన్నీ ఓహో! వీడు ఇట్లా ఉన్నాడు. అందువలన వీడిట్లా ఉన్నాడు. అందువలన ఓకే. మాకిట్లా ఎక్కుతుంది. అందువలన వీడివన్నీ పిచ్చి పనులు చేశాడు. సో, మాకు ఎక్కుతుంది అన్నట్టుంటది. అది చెప్తున్నా కదా! సో, నువ్వు ఆ క్యారెక్టర్‌తో నువ్వు కనెక్ట్ అయ్యావనుకో నువ్వు నువ్వు జేషుండొచ్చు. కానీ నేనైతే చేయలేదు గాబట్టి, నాకు ఏ ఏమనిపియలేదు. అంటే వాడు జేసేదేంటంటే, ఇప్పుడు మొరాలిటీ అనేది అది పక్కన పెట్టండి. మొరాలిటీ అనేది అవన్నీ నాకనవసరం. ఏందంటే, వాడు జేసే వాటిలకి యాస్ ఎ ఆడియన్స్‌గా మనం ఫీలయ్యే కొద్దీ అంటే, మనకు కన్విన్సింగ్ ఉందంటే, నాకైతే అస్సలు కన్విన్సింగ్ అనిపియలేదు. ఎందుకంటే, అదే జెప్తున్నా గదా! ఇట్ ఆల్ టైస్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. బేసికల్లీ ఒక చైన్ రియాక్షన్. వాడు ఉండడానికి కారణం వాడి డ్యాడీ. ఓకే. సో, వాడి డ్యాడీ వాడికేదో మేము ఎమోషనల్ కనెక్ట్ అయ్యేవాళ్ళం ఏంటంటే, వీడి క్యారెక్టర్‌కి మేము కనెక్ట్ అయ్యేవాళ్ళం. కానీ కనెక్ట్ అవ్వలేదు. సో, వాడు పెట్టలేదు కాబట్టి మేమక్కడ కనెక్ట్ అవ్వలేదు. వీడిట్లా ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా కనెక్ట్ అవ్వలేదు. వీడేమో పిచ్చి పనులు చేసినాడు కాబట్టి ఇక్కడ కూడా మేము కనెక్ట్ అవ్వలేదు. ఏదంటే స్టార్టింగ్ నుండి ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆడు కన్విన్సింగ్‌గా చెప్పలేకపోయేసరికి అది మిగతా సినిమాని ఎఫెక్ట్ చేస్తది బేసిక్‌గా. ఓకే. సో, అదే జెప్తున్నా. దాని తర్వాత ఇంకోటి వాడు ఏం జేసినా మనం నమ్మాలంటే ఆ జోయాది ఏదైతే ఉందో, అరే! కనీసం ఏడో ఒకటి చూపించుంటే వాడు కామాంధుడు, లేకపోతే వాడు పిశాచి, లేకపోతే వాడేదో ఫీల్ అవుతున్నాడు. ఏదో ఒకటి చేయాలని జెప్పి దాని వలన వాడు పిచ్చి లేసిందని జెప్పి అక్కడైతే జస్టిఫికేషన్ ఉంటది. కానీ అది గూడా పెట్టలేదు. అండ్ దెన్ ఆ జోయాదయితే వాడేదో గాల్లో తీసినట్టు అదేదో పెట్టాలని పెట్టేసాడు. అండ్ దెన్ ఆ పార్ట్ ఏదైతే ఉందో అది గూడా నాకేం పని చేయలేదు. డిస్పైట్ ఆబ్వియస్‌గా 'తృప్తి దిమ్రి' ఆఫ్‌కోర్స్ అమ్మాయి ఒక అందగత్తి. ఉన్నా సరే అది గూడా నాకెక్కలేదు. ఓకే. సో, దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఏందంటే చాలా మందికి 'కేజీఎఫ్ 2' సినిమా నచ్చలేదు. కానీ అది సేమ్ యానిమల్ లాంటిది. ఏంటంటే 'కేజీఎఫ్ 2లో' 'రాకీ బాయ్' లాంటోడికి నువ్వు కనెక్ట్ అయ్యావు గాబట్టి వాడు ఏం జేసినా సరే, వాడు పోలీస్ స్టేషన్‌కెళ్ళి మెషిన్ గన్ కాల్చినా సరే, వాడు
యూ నో వాడు దుబాయ్‌కెళ్ళినప్పుడు ఇది చేసినప్పుడు. బేసిక్‌గా 'రాకీ బాయ్' అనేది ఒక ఎమోషన్ అయింది కాబట్టి, వాడు ఏం చేస్తే అది నువ్వు నమ్మవు ఆ సినిమాలో. కానీ ఇక్కడ రివర్స్ అయింది. ఇక్కడ 'యానిమల్' సినిమాలో 'రణ్‌విజయ్ సింగ్' అని ఉండేవాడు. నేను కనెక్ట్ అవ్వలేదు కాబట్టి, వాడు వాడు ఏం చేసినాడిదే నాకది ఎక్కలేదు. అండ్ దెన్ వ వాడేం చేసినాడు నాకెట్లా అనిపించిందంటే, మన 'వంగ' గారి పైత్యం. ఆయన పైత్యం మొత్తం క్యారెక్టర్‌లోకి ఇరికించేసి షకడా మొత్తం అట్లా ఎళ్తూనే ఉంటదిరా. ఓకే. సో, ఐ హోప్ నేను చెప్పేది మీకు అర్థమవుతుందనమాట. సో, యాహ్! సెకండ్ హాల్ఫ్ నాకెట్లా అనిపించిందంటే, నాకు కథ చెప్పడం లైక్ నాకేదో కథ చెప్పాలని ఏం లేదు. ఈ సినిమా నేను ఎట్లా చూసినా జనాల్ని ట్రిగ్గర్ చేయడానికి, క్రిటిక్స్‌ని చెప్పుతో కొట్టుకోవడానికి ఆడేం చెప్తాడు. లాస్ట్‌లో అయిన తర్వాత ఒక షాట్ ఉంటది. ఏందంటే 'రణ్‌బీర్ కపూర్' ఇట్లా చెప్తాడు కదా! సో, బేసిక్‌లీ వంగ ఏం చెప్తున్నాడంటే అందరికి ఎంజీ అని చెప్తున్నారు. ఎంజీ అంటే నేనది చెప్పను. మీకు అర్థమై ఉంటది. మీకు అర్థమై ఉంటే మీకు అర్థమై ఉంటది. ఓకే. సో, అదనమాట. సో, ఈ సినిమాకి అన్నిట్లకంటే నేనెక్కడ బాధపడ్డానంటే, సినిమా అనేది బ్యాడ్ గాదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇది అందరికి రికమెండ్ చేసి ఒక మాస్టర్ పీస్ అయితే అది గూడా గాదు. ఓకే. సో, నాకదే బాధ. ఏందంటే, ఈ సినిమాకి బోలెడంత పొటెన్షియల్ ఉండుండే. ఆ రైటింగ్ సక్కగా ఉండుంటే అండ్ ఇంకొంచెం ఎమోషనల్‌గా ఇంకొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుంటే, అరే! ఎందుకవ్వదా? ఎందుకు అంటే నాకు నచ్చాలని ఉండదా? అదే చెప్తున్నా కదా! ఈ సినిమా ఒక మరొకసారి ఒక ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ అయ్యేది అని నా పర్సనల్ ఫీలింగ్. ఓకే. సో, అంటే నెగెటివ్స్ అని చెప్పాం. ఇప్పుడు పాజిటివ్స్ గురించి చెప్తాం. ఫస్ట్ హాఫు అద్భుతంగా ఉంటది. నేను సింపుల్‌గా చెప్తా. 'హువామే' పార్ట్ నుండి ఇంటర్వల్ వరకు ఈ సినిమా వేరే లెవెల్‌లో ఉంటదిరా. అసలు మాస్టర్ పీస్ లెవెల్ నన్ను నిజాలడిగితే. సినిమాలో బెస్ట్ సీక్వెన్స్ ఏందంటే, వరుణ్ గాడు చంపే ఒక సస్పెన్స్ ఉంటది గదా! ఆ మొత్తం ఫ్లాష్ బ్యాకు. అప్పుడు వాడు హెడ్‌ఫోన్స్ పెట్టుకొని వాడు కాల్ వింటాడు గదా! 'పృథ్వీరాజ్' ఆడు చెప్పిన తర్వాత వాడి బావని ఎదురు చంపుకోవడం దాని తర్వాత బీజీఎం వస్తది. అది అసలు మెంటల్ మాస్ సీన్. వాడెళ్ళి ఆడి చెల్లెల్ని కౌగిలించుకుంటాడు. అసలు నేను ఫస్ట్ అనుకున్నా జస్ట్ వాడొస్తాడు. అదే ఎడిటింగు జస్ట్ టైమ్ జంప్ స్కిప్ జేసి ఆడొచ్చి కారు దిగి ఆడ బోయి ఆడిని చంపేస్తాడు. అది ఎందుకు చంపాడు అని తెలిసిన తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఒక రేంజ్‌లో ఉంటది. సో, మొత్తం లైక్ ఆ మొత్తం గంట సేపు సో, లైక్ 40 మినిట్స్ టు 1 అవర్ 45 మినిట్స్ ఆ మొత్తం గంట సేపు టూ గుడ్. టూ గుడ్ అసలు. సో, ఆ మొత్తం స్ట్రెచ్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా చాలా అమేజింగ్‌గా తీశారు 'వంగ' గారు. అండ్ దెన్ ఆ బాడీ పార్ట్ ఆ బాడీ లెవెల్ పార్ట్ అయితే ఎంత రిడిక్యులస్‌గా ఉన్నా సరే నేనంత ఎంటర్‌టైన్ అవుతున్నా. ఏంటంటే ఇది అసలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు గానీ, చాలా ఫన్నీగా ఉందని జెప్పి అట్లా వెళ్తూనే ఉంది. బట్ సినిమాలో ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే, సినిమా అంత హైలోకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ లెవెల్ ఎప్పుడూ రీచ్ అవ్వదు. అంటే ఆ లెవెల్‌కెళ్ళిన తర్వాత ఇంకా అంత డల్లే. అంత డౌన్ హిల్లే. ఇంకేం లేదక్కడ. అదే నా పోస్ట్ క్రెడిట్ సీన్ ఏదైతే ఉందో ఆహ్, నాకైతే నాకైతే పని చేయలేదు. యాహ్! సో, బేసిక్‌గా నాకేమి నచ్చిందంటే ఈ సినిమాలో 'రణబీర్' గారి యాక్టింగ్ అండ్ ఆ గంట సేపు ఫస్ట్ హాఫ్‌లో అదైతే చాలా అంటే చాలా బావుంది. బట్ మిగతాదైతే నాకైతే నిజంగా పని చేయలేదు. అదే ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ నాకు కూడా అంతగా పని చేయలేదు. ఎందుకంటే నాకప్పుడు గుర్తొచ్చింది. ఓహో! అప్పుడు జోయే చెప్పింది కదా! ఏందంటే వాడిలో వీడిలా ఇంకొకడు ఉన్నాడని చెప్పి. బట్ నాకెందుకో అది కూడా ఏదో ఫోర్స్‌గా ఇరికిచ్చినట్టు నాకనిపించింది. అండ్ దెన్ ఇంకోటేంటంటే వాళ్ళు అంటే సీక్వెల్ తీసే స్కోప్ ఉందా ఈ సినిమాకి అసలు? నాకదే డౌటొస్తుంది బేసిక్‌గా. బట్ యాహ్! అది జస్ట్ నేను. సో, యాహ్! అండ్ దెన్ ఈ సినిమాలో అన్నిట్లికంటే బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్ ఏందంటే అదే చెప్పా గదా! ఈ సినిమా ఒక ఆల్ టైమ్ క్లాసిక్ అయ్యే పొటెన్షియల్ ఉండిండే. బట్ అందు అది లేకపోవడం వలన ఆ పొటెన్షియల్ వాడు వాడుకోలేదు గాబట్టి చేసేసరికి అందుకే నాకు డిస్మార్టింగ్ అనిపించింది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక మిస్డ్ ఆపర్చునిటీ అనమాట. లాస్ట్ టైమ్ ఒక సినిమా గురించి నేనెట్లా ఫీల్ అయ్యానంటే ఆహ్, ఆలోచిస్తున్నా. ఐ థింక్ 'శ్యామ్ సింగర్ రాయ్'. 'శ్యామ్ సింగర్ రాయ్' నా ఒపీనియన్ ఏంటంటే మొత్తం సినిమా వాళ్ళు కలకత్తాలో తీసుంటే ఆ తీసే థీమ్స్ అంటే 'దేవదాసు'ది, ఆ కులంది, దాని తర్వాత వారు కాంట్రోవర్షియల్ రైటర్ ఆ 3 పాయింట్లు వాళ్ళు తీసుకొనుంటే సినిమా తీసుంటే సినిమా ఒక ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచేది. కానీ వాళ్ళు చేయలేదు కాబట్టి ఆ పొటెన్షియల్ వాళ్ళు వేస్ట్ చేసారు అనిపించింది. ఈ సినిమాలో కూడా అదే నాకు అట్లా అనిపించింది. సో, అది చెప్దాం అనుకున్నా రైటింగ్ పరంగా.
సో, ఈ సినిమా లైక్ నేను కొంచెం స్క్రిప్ట్ వర్క్ జేయాలంటే నేనే జేసేవాడిని. నేను జెప్తాను. ఏందంటే స్టార్టింగ్‌లో నేను చాలా ఎస్టాబ్లిష్ జేసేవాడిని. ఏందంటే చిన్నప్పుడు చాలా సీన్స్ అనిల్ కపూర్ ఆల్‌వేస్ వాడెప్పుడు బిజీగా ఉండడం. దాని తర్వాత వాడెప్పుడు బిజీగా ఉండడం వలన ఈడొక్కడికే అంటే వాడి కొడుకొక్కడే గాదు. వాడికి ఇద్దరు కూతుర్లకి కూతుర్లకి కూడా వాడు టైం వాడివ్వలేడు. అంటే వాడి డ్యాడ్ వాడంతా పని జేయడం వలన వాడి పిల్లలతో ఉండే ఒక బంధం ఏదైతే ఉందో అది అఫెక్ట్ అవుతది బేసిక్‌గా. దాని తర్వాత అదే వాడు టీనేజ్‌లో ఉన్నప్పుడు ఇంకొన్ని సీన్‌లు. దాని తర్వాత యాహ్! యూనో ఇంకొన్ని సీన్‌లు. దాని తర్వాత అదే లైక్ ఎంగేజ్‌మెంట్ సీన్ రష్మికతో ఉండే కొద్దీ అది కూడా ఇంకొన్ని సీన్‌లు. అంటే బేసిక్‌గా అది మనం నమ్మడానికి ఏదో ఒకటి ఉండాలి గదా! సో, ఇవన్నీ పెట్టుకోవడానికి వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుంటే బాగుండేది. దాని తర్వాత లవ్ ట్రాక్ ఎంత నాకు అర్థం కాదురా! ఇది చెప్దాం అనుకున్నా. ఒరేయ్! నాకు అర్థం కాదురా! ఏం చెప్దాం అనుకున్నావు? నువ్వు ఒక అమ్మాయికి ఆల్ఫా మేల్ గురించి మొనలాగ్ చెప్తే దాని తర్వాత నీదే అవుతదా? నాకేం లేదు. అసలు నాకు పిచ్చి లేసింది అది చూసి. ఎందుకంటే ఇంకొన్ని సీన్‌లు పెట్టుండాల్సింది. 'రణబీర్‌ది', 'రష్మిక' గురించి అంటే వాళ్ళిద్దరు కలుసుకోవడం, వాళ్ళిద్దరు ఇది జేయడం. ఆ సింపుల్‌గా ఏం చెప్తాడంటే, మాకు చిన్నప్పటి నుండి ఆ అమ్మాయి అంటే నాకిష్టం. క్రష్ ఉంటుండే. ఇప్పుడు ఆ అమ్మాయిని లైక్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఆమెకి ఫీలింగ్స్ ఉన్నాయి. మొత్తం ఆడు చెప్పేస్తాడని చెప్పి. ఒరేయ్! కనీసం చిన్నప్పుడు ఆడెళ్ళే కొద్దీ వాళ్ళిద్దరు కలిసుంటే, ఓహో! ఈ అమ్మాయి గీతాంజలి, ఈ అమ్మాయి నా కజిను. వాళ్ళు కొంచెం ఇది చేసి, అది చేస్తూ కొంచెం వాళ్ళకేదో ఎస్టాబ్లిష్ చేసుంటే అది కూడా నమ్మడానికి ఉండేది. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వాడిద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నాకైతే కామెడీ అనిపించింది క్లైమాక్స్‌లో వాడి దగ్గరకొస్తాడు. ఆడి సినిమాలో ఏం చేయడురా! ఆడు జస్ట్ 2 సీన్‌లో కనిపిస్తాడు. కానీ లాస్ట్‌లో అయితే డాడీ అని ఎళ్లి మళ్ళీ పరిగెత్తుకుంటే ఎళ్తాడు. మన 'తులసి' సినిమాలో అదే వెంకటేష్ కొడుకుంటాడు కదా! అది అనిపిస్తది. సో, ఇంకేమైనా చూపించాలంటే 'అనిల్ కపూర్' అంత ప్రేమగా చూపించడం వలన అది 'రణబీర్ కపూర్‌కి' ఎఫెక్ట్ అయ్యి, ఇప్పుడు వాడికో కొడుకున్నాడు కదా! వాడి కొడుకుతో వాడి బంధం ఎట్లా ఎఫెక్ట్ అయిందనేది అది గూడా అది గూడా మాకు వీ కెన్ బిలీవ్ ఇట్ అనమాట. అది గూడా నమ్మడానికి ఒక రకంగా జేయొచ్చు. ఏందంటే, వాడి కొడుక్కి వాడు మంచి తండ్రి వాడు ఉండలేడు. ఎందుకంటే, చిన్నప్పుడు వాడు ఎట్లా ఒక మంచి తండ్రి ఎట్లా ఉండాలనేదే వాడెప్పుడు నేర్చుకోలేదు. ఎందుకంటే, చిన్నప్పుడు వాడికో మంచి తండ్రి లేడు. వాడు మంచి తండ్రి వాడి మీద అవమానించాడు. వాడిని అబ్యూజ్ చేశాడు. వాడు కొట్టాడు. ఇదంతా వాడు చేశాడు. సో, ఆ స్కార్సు ఆ దెబ్బలు ఏదైతే ఉన్నాయో, ఆ పాత గాయాలని ఏదైతే ఉన్నాయో, అది వాడు ప్రెజెంట్‌గా వాడి కొడుకుతో అది గూడా అది ఎఫెక్ట్ అవుతదనమాట. ఓకే. దాని తర్వాత సినిమాలో ఇంటర్వల్ పాయింట్ ఎక్కడ పెట్టుండేవాడినంటే, వరుణ్ గాడిని చంపినప్పుడు ఆ మొత్తం ట్విస్ట్ అదంతా అక్కడ నేను ఇంటర్వల్ పెట్టేవాడిని. దాని తర్వాత వెంటనే మేబీ సమ్‌వేర్ ఫస్ట్ హాఫ్‌లో ఈ మొత్తం ఏంటది? ఎలా చెప్పాలి? హ్మ్. ఎలా చెప్పాలి మీకు? అది మొత్తం అంటే అటాక్ జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళ తాతయ్య దగ్గర అది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు అనమాట. ఏందంటే ఇదంతా ఆస్తి గొడవలు ఒకడుండేవాడు. దాని తర్వాత 'బాబీ డియోల్' ఇంట్రో పెట్టి, దాని తర్వాత ఆయన కూడా ఇంకొన్ని సీన్‌లిచ్చి సో, ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అంటే స్క్రిప్ట్ వర్క్ జేసుకోవడానికి ఈ సినిమా ఇంకా మంచిగా జేయడానికి వాడదే చెప్తున్నాడు. రైటింగ్‌లో కన్విక్షన్ లేకపోయేసరికి నాకు సినిమాలో ఏమి ఎక్కలేదు పెద్దగా. అదర్ దెన్ నా గంట సేపు స్ట్రెచ్. సో, అదే చెప్దాం అనుకున్నా. సో, అదే రైటింగ్ గురించి. ఇప్పుడు డైరెక్షన్, దర్శకత్వం సంగతానికొస్తే బై సందీప్ రెడ్డి వంగ గారు నాకు డీసెంట్ అనిపించింది. ఏందంటే హీరో క్యారెక్టరైజేషన్ తోపుంటది సినిమా మొత్తం. అండ్ ఫస్ట్ హాఫ్‌లో టేకింగ్ అయితే అద్భుతంగా ఉంటది. ఇందాక చెప్పా గదా! చెప్తూనే ఉన్నా. గంట సేపు స్ట్రెచ్ ఏదైతే ఉందో గంట సేపు రన్ టైమ్ చాలా బావుంటది. కానీ మిగతా సినిమా నాకంత పని చేయలేదు. నాకు కన్విన్సింగ్ అనిపియలే. అంటే కన్విక్షన్ లేదు సినిమాలో. సో, ఈ మొత్తం సినిమా ఒక మొత్తం సినిమా ఒక కన్విక్షన్‌తో తీయలేకపోవడం వలన నువ్వు సినిమాతో నీకొక డిస్కనెక్ట్ అనిపిస్తది. అదే చెప్పేది. సెకండ్ హాఫ్‌లో ఏందంటే ఇది బేసిక్‌గా మన సందీప్ గారి పైత్యం. ఏందంటే నాకిష్టం వచ్చిన నాకిష్టం వచ్చినట్టు నాకిష్టం వచ్చినట్టే నేను చూపిస్తాను రా భయ్! నచ్చితే జూడు, లేకపోతే లేదు. కానీ లాస్ట్‌కైతే వాడొక మాట జెప్తాడు. నీకు నచ్చిందో, నచ్చలేదో పక్కన పెట్టు. లాస్ట్‌కైతే ఎంజీ అంతే. ఎంజీ డైరెక్ట్‌గా అదే జెప్పారు. సో,
సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటదంటే ఆయన పైత్యం పెట్టి బేసిక్‌గా ఆడియన్స్ అండ్ క్రిటిక్స్‌ని ట్రిగ్గర్ జేయడానికి తీసినట్టుంది. రాదర్ దాన్ టెల్లింగ్ ఒక ఇంట్రెస్టింగ్ హీరో క్యారెక్టరైజేషన్‌తో ఒక ఎమోషనల్ వాడికొక డాడీ ఇష్యూస్ ఉండే ఒక ఎమోషనల్ అండ్ మేమొక రిలేట్ అయ్యి ఒక కథ చెప్పుకోకుండా ఆడు మొత్తం పైత్యం పెట్టి జస్ట్ అట్లా తీసినట్టు అనిపించింది. కానీ ఇదొకటే చెప్తా. ఈ ఈ రివ్యూ వినిన తర్వాత ఎవడైనా సినిమాకెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు వెళ్ళండి. చూడకు అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే చెప్పా గదా! మరి అంత వరస్ట్ సినిమా ఏం గాదు. కానీ మరి అంత అమేజింగ్ సినిమా ఏం గాదు. ఏందంటే ఈ సినిమాలో ఉండే కంటెంటు మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సరే అది ఓకే. ఒకటి మనం ఒకటి మనం ఒప్పుకోవాలి. ఏందంటే 'సందీప్ రెడ్డి వంగ' అనేవారు లేకపోతే ఒక ఆయనకి ఒక బ్రాండ్ సృష్టించి ఏందంటే యూనిక్‌గుండే ఒక సినిమాలు, అగ్రెసివ్‌గుండే ఒక హీరో క్యారెక్టరైజేషన్స్‌తో కాంట్రోవర్సీని సృష్టించి ఒక డిస్కోర్స్ కోసం తీసినట్టు డిస్కోర్స్‌ని డెఫినిట్‌గా ఒకటి సృష్టిస్తది. అండ్ చేయగలిగే సినిమాలు బేసిక్‌గా. సో, ఏందంటే ఆ బ్రాండ్ ఏంటంటే కాంట్రోవర్ష్ ఆల్‌మోస్ట్ లైక్ జనాల్ది డెఫినిట్‌గా అంటే రిసెప్షన్ ఏదైతుందో చాలా పోలరైజింగ్ ఉంటది. ఏందంటే నాకి రాడ్ అనిపిస్తది. వాళ్ళు బేసిక్‌గా ఇది ఎట్లా ఉంటదంటే వాళ్ళు రాళ్ళిసురుతారు. సినిమాని మొత్తం చెడదొబ్బుతారు. సినిమా మీద చెత్త పోస్తారు. యాసిడ్ పోస్తారు. ఇది చేస్తారు, అది చేస్తారు. కొంతమంది ఏం చెప్తారంటే ఇది ఒక అమేజింగ్ సినిమా. ఇటువంటి సినిమా నేను అస్సలు చూడలేదు. సో, ఏందంటే అదే చెప్తున్నా గదా! ఈ సినిమా గురించి ఎన్ని డిస్కషన్సు, ఎంత రిసెప్షను, ఎంత ఏదైతే ఉన్నాయో సరే, ఆయన సినిమా తీశారంటే ఖచ్చితంగా ఏదో ఒక రచ్చ ఉంటది. అది మాత్రం గ్యారంటీ. అంటే ఆయనొచ్చారంటే ఏదో ఒకటి ఉంటది. అది బావుందా, బాలేదా పక్కన పెట్టండి. కానీ ఏదో జరుగుతది. ఇది పక్కా. ఇది షూర్ ఇస్తాను. సో, ఏందంటే నేను సినిమాలో ఉండే కంటెంటు నేను ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అంటే ఆయన తీసే విధానం లేకపోతే ఆయన చెప్పేది ఏదైతే ఉందో ఎందుకంటే ప్రతి సినిమా ఎట్లుంటదంటే ఒక దర్శకుడు ప్రేక్షకులకి ఏదో చెప్దాం అనుకుంటున్నారు. ఓకే. అది బేసిక్‌గా ఒక సినిమా పాయింట్. ఒక దర్శకుడు అంటే వారి ప్రేక్షకులతో ఉండే ఒక కొద్ది. సో, నాకేమనిపిస్తుందంటే అంటే ఈ సినిమా మీరెట్లా తీసుకుంటారంటే అది ఆడియన్స్ బాధ్యత. మీరెలా తీసుకుంటారనేది అది మీ బాధ్యత గానీ అదొకటే చెప్తా. మీరు సినిమాలో ఉండే కంటెంట్ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మీరెట్లా తీసుకుంటారనేది అది మీ ఒపీనియన్ అండ్ అది మీ బాధ్యత ప్రేక్షకులుగా. అదొకటి చెప్తా. దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో, యాహ్! అది రైటింగ్ అండ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే సో, యాహ్! ఐ వుడ్ గో విత్ దట్. ఇంకేమైనా చెప్పాలంటే ఇంకేం లేదు. ఇప్పుడు టెక్నికాలిటీస్ సంగతానికొస్తే నాకు పాటలు డీసెంట్ అనిపించాయి. ఎందుకంటే అన్ని పాటలు మాంటాజ్ బేసిక్‌గా అన్ని మాంటాజ్ పాటలుంటాయి. బట్ 'అర్జున్ వాలి' సాంగ్ అయితే అది అది నాకేం నాకు పని చేయలేదు. ఏందంటే ఆ పాట లేకుండా వేరే బీజీఎం పెట్టుంటే ఆడు గొడ్డలు పట్టుకొని అందరు నరుకుతూ ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా బాగుండేది. ఇంకోటి అంటే దానికి కావాల్సిన ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే నాకు డౌటొచ్చింది. ఏందంటే ఒరేయ్! వాడు నిన్నెందుకు పట్టుకొచ్చాడురా పంజాబ్ నుండి పాటలు పాడడానికొచ్చాడా? లేకపోతే వాడికి సహాయం చేయడానికి పట్టుకొచ్చాడా నాకర్థం కాదు. వాడు అంతమందిని కొడుతుంటే, అంతమంది జేస్తుంటే మీరందరికి తుపాకులున్నాయి. వాడికి సహాయం చేయకుండా పాటలు పాడతావేందిరా నాకర్థం కాదు. సిట్యుయేషన్ నాకు కామెడీ అనిపించింది. సో, యాహ్! అదైతే నాకు ఫన్ చేయలేదు. అండ్ దెన్ సేమ్ ఏంటది ఆ పాట ఉంటది గదా! మన ట్రైలర్‌లో ఉంటది. మన మన బీప్ రాక్ ఎవరైనా తెలియకపోతే సూర్యుడివో చంద్రుడివో అదే ఆ పాట ఉంటది కదా! 'సర్లే నీకెవరులో' ఆ పాట పాడేదాయన. బట్ బీప్ రాక్‌ది అది క్లైమాక్స్‌లో వస్తది గదా! అక్కడ నాకేం పని చేయలేదు. అది నువ్వు వేరేవాడు పెట్టండ్రా. వాళ్ళ క్లైమాక్స్ ఫైట్ పాట వేయడం ఏంట్రా నాకర్థం కాదు. మేబీ నేను అప్పటికే సినిమాకి డిస్కనెక్ట్ అయ్యాను. అది వేరే విషయం అనుకో. బట్ యాహ్! అది కూడా పని చేయలే. అంటే వాళ్ళెందుకు పెట్టారో నాకు తెలుసు. ఆ ఎమోషన్ కలిగించడానికి. బట్ నాకైతే ఆ ఎమోషన్ ఏం రాలే. సో, యాహ్! బీజీఎం అయితే చాలా బావుంది. బట్ ఇది ఒక అమేజింగ్ తోపుతుర్రు అనేది నాకైతే ఏం అనిపియలేదు. బెస్ట్ ఏంటంటే అదే ఆ వరుణ్ రివీల్ సీన్ ఉంటది గదా!
ఏందంటే వీడు వాడే ప్లాన్ చేశాడని చెప్పి అది మొత్తం టెక్నో సౌండ్స్ ఉంటాయి గదా! అది మళ్ళీ లైక్ లూప్‌లో వస్తూనే ఉంటది. అదైతే నాకు బెస్ట్ అనిపించింది. అండ్ బీజీఎం నాకెట్లా అనిపించిందంటే ఏదో ఒకటి అవుతుందంటే ఇది ఇది సింపుల్‌గా ఒక స్టాండప్‌ది చూసా. 'అర్జున్ రెడ్డి' గురించి ఒక స్టాండప్ ఉంటది. అదేంటంటే ఇది యాక్చువల్లీ నేను గమనించా. అదంటే ఇప్పుడు 3 సినిమాలయ్యాయి కదా! 'సందీప్ రెడ్డి వంగ' గారివి. అదేంటంటే బీజీఎం లైక్ ఆ ఎమోషన్‌ని అది ఇంకా లైక్ ఎన్హాన్స్ చేయడానికి చేస్తది. ఏందంటే మీకు 'అర్జున్ రెడ్డిలో' గుర్తుంటే వాడికి ఎవడైనా కోపం వస్తాడంటే జింగ్ 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 జిడిరింగ్ జింగ్ 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 జిడిరింగ్ యాహ్! అనే ఒక ఆ మెటల్ గిటార్‌లొస్తూ ఉంటాయి గదా! దాని తర్వాత చూస్తే వాడ వావ్ వావ్ వాడ వావ్ 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 అనే ఎనకాల కోరస్ ఉంటది గదా! ఒకడు స్టాండ్ అప్ కామెడీ చేసాడు దాని మీద ఏందంటే వాడికి సినిమాలో ఇంత కోపం ఉంటది. దాని తర్వాత ప్రతిసారి ఆడికి కోపం వచ్చినప్పుడు ఆ జింగ్ 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 జెడు జింగ్ దాని తర్వాత గిటార్‌లొస్తాయి. దాని తర్వాత అది సరిపోకుండా అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో వీడు అరుస్తూ ఉంటాడు. వాడ వావ్ వావ్ వాడ వావ్ వావ్ ఒరేయ్! వాడి గర్ల్ ఫ్రెండ్‌ని వాడు కొట్టాడురా! ఎందుకురా వాడ వావ్ వావ్ అని నువ్వు పిలుస్తూ ఎందుకురా వడ వావ్ వావ్ అంటున్నావు? వాడు ఏం చేసి మేడ్‌ని కొట్టడానికి వాడ వావ్ 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 వాడు కోకేన్ తీసుకుంటూ లైక్ సేమ్ ఈ సినిమాలో వాడు ఏం చేసినా సరే ఏదో ఒకటి లైక్ ఆ గిటార్ వస్తాయి. పెద్ద పెద్ద బీజీఎంలొస్తాయి. ఏదో ఒకటి. బట్ ఆ బీజీఎం అయితే బావుంది. బట్ నేనేమన్నా నాకు సినిమాలో ఒక్కసారి గూస్ బంప్స్ కూడా రాలే. నాకు సినిమా మొత్తం ఫ్లాట్‌గా అనిపించింది. అంటే ఆహ్, యాహ్! ఐ థింక్ అది వర్స్ట్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్. ఏందంటే సినిమా ఫ్లాట్‌గా ఉండుండేసరికి అండ్ నువ్వు డిస్కనెక్ట్ అవుతావు చూడు. అదైతే వరస్ట్. వాడు అదే చెప్తున్నా కదా! లైక్ మరీ ఇంత రాడ్ సినిమా ఏమి కాదు. అట్ ద సేమ్ టైమ్ అమేజింగ్ సినిమా ఏమి కాదు. సో యాహ్! ఐ వుడ్ గో విత్ దట్. సినిమాటోగ్రఫీ బై అమిత్ రాయ్ జీ. చాలా బావుంది. అంటే లైక్ ఆ లైటింగ్, ఫ్రేమింగు అదంతా వాళ్ళు తీసుకునే కొద్దీ అండ్ దెన్ ఓవరాల్ క్వాలిటీ ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బావుంది. అండ్ యాహ్! సినిమా చూడడానికి చాలా విజువల్‌గా గార్జియస్ ఉన్నాయి. ఏమన్నా గుర్తుండిపోయే ఫ్రేమ్స్ ఉన్నాయంటే, అంటే నాకైతే కొన్ని సీన్‌లో కలర్ చాలా ఇష్టం. అంటే ఇంటర్వెల్ సీన్‌లో ఆ రెడ్డు అండ్ దెన్ యాక్చువల్లీ సినిమాలో చెప్పాలంటే నీకనిపించేది ఆల్‌మోస్ట్ ఆహ్, బేసిక్‌గా నాకేమనిపించిందంటే 3 రంగులు. నీకు సినిమా ఆల్‌మోస్ట్ మొత్తం తెల్ల తెల్లగా ఉంటది. తెల్ల లైక్ వైట్ కలర్ స్కీమ్ ఉంటది. ఇంటర్వెల్‌కి రెడ్ కలర్ స్కీమ్ ఉంటది. దాని తర్వాత వాళ్ళు చాలా నైట్ సీన్స్ ఉంటాయి. సో, నైట్ సీన్స్ ఆబ్వియస్‌గా ఏముంటదంటే లైక్ డార్క్ బ్లూ లేకపోతే నలుపు నలపా ఏమో నాకు తెలీదు. బ్లాక్ బ్లాక్ కలర్ స్కీమ్ ఉంటది. సో ఈ 3 కలర్స్ ఏమంటే బట్ యాహ్! మొత్తానికి సినిమా చూడడానికి ప్రొడక్షన్ క్వాలిటీ, ఆ విజువల్స్ ఇదంతా చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. సో, సినిమాటోగ్రఫీ అయితే ఔట్‌స్టాండింగ్. ప్రొడక్షన్ డిజైన్ బై సురేష్ సెల్వరాజన్ గారు అమేజింగ్. ఎందుకంటే నాకు అంటే నేను 100% చెప్పలేను గానీ నాకదే అనిపించింది. సినిమాల్లో ఇంటీరియర్స్ ఏదైతే ఉన్నాయో నాకవన్నీ సెట్‌ల్‌లాగా అనిపించాయి. అండ్ దెన్ సినిమాకుండే ఒక గ్రాండ్యూర్ ఏదైతే ఉందో అంటే ఇది బేసిక్‌గా వాళ్ళందరూ బలిసినోళ్ళు కదా! దాని తర్వాత ఐ థింక్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ సీన్‌కి వాళ్ళేసే నాకు సెట్‌లా అనిపించింది మరి. వాళ్ళు నిజంగానే ఒక ఫ్యాక్టరీకెళ్లారో నాకు తెలీదు గానీ అదైతే వాళ్ళు బానే చేశారు ఆ ఫ్యాక్టరీ. అండ్ దెన్ ఆ మెషిన్ గన్ తయారు చేసేది ఆఫ్‌కోర్స్ అది రీలు. అది లైక్ ఒక 500 లేకపోతే 600 కేజీలుంటాయి. సో, దాని తర్వాత వాళ్ళు సినిమాలో డిజైన్ చేసే వెపన్స్ అవన్నీ లైక్ ఆ గొడ్డలి, దాని తర్వాత మాస్క్సు అదంతా వాళ్ళు చేసే కొద్దీ అదైతే యాహ్! చాలా అంటే చాలా బావుంది. ఎడిటింగ్ బై మన 'సందీప్ రెడ్డి వంగ' గారు. ఇది ఇంకోటి చెప్దాం అనుకున్నా. డైరెక్టర్, ఎడిటర్ ఉన్నప్పుడు అది ఒక సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అవ్వచ్చు, బిగ్గెస్ట్ మైనస్ అవ్వచ్చు. బిగ్గెస్ట్ ప్లస్ ఎందుకంటే 'రాజ్ కుమార్ హిరాని' గారు యాక్చువల్లీ ఆయన ఒరిజినల్‌గా ఒక ఎడిటర్. బట్ దెన్ ఆయన డైరెక్టర్ అయ్యారు. సో, ఆయన సినిమాలన్నీ ఎడిటింగ్ చేసేది 'రాజ్ కుమార్ హిరాని' గారు. 'డున్‌కీ' సినిమాకి కూడా ఎడిటర్. ఒక్క నిమిషం నేను చెప్తా. నాకు 100% చెప్తున్నా. 'డున్‌కీ' 'డున్‌కీ' సినిమా కూడా ఆయనే ఎడిటర్. ఎవరు ఎడిటింగ్? యాహ్! ఎడిటింగ్ కూడా 'రాజ్ కుమార్ హిరాని'. సో, 'రాజ్ కుమార్' గారు
రాజ్ కుమార్ హిరాని గారు. అన్ని సినిమాలు 'మున్నాబాయ్' స్టార్టింగ్ నుండి 'డున్‌కీ' వరకు అన్ని సినిమాలు ఎడిటింగ్ చేసేది ఆయనే. ఈ 'అర్జున్ రెడ్డి' చేసింది ఆయన గాదు. 'సందీప్ రెడ్డి వంక' గారు గాదు. అండ్ దెన్ నాకు తెలిసి 'కబీర్ సింగ్' కూడా ఆయన వేరే ఎడిటర్ వాడుకున్నారు. ఓకే. సారీ 'కబీర్ సింగ్‌కి' ఆయన కో ఎడిటర్‌గా పనిచేశారు. 'యానిమల్' సినిమాకి ఆయన సొంత ఎడిటర్‌గా పనిచేశారు. సో, ఎక్కడ ఒక దర్శకుడు, ఎడిటర్ ఉన్నప్పుడు అక్కడ ఎక్కడ సమస్యొస్తదంటే, ఏం పెట్టాలని అంటే అన్నీ ఇరికిచ్చేద్దాం అన్నదే నాకట్లా అనిపించింది. ఏందంటే, ఈ ఎడిటింగ్ అనేది నాకు చాలా మిక్స్డ్‌గా అనిపించింది. ఎందుకంటే, సినిమాకుండే రైటింగు నాకు ఇనెఫెక్టివ్‌గా అనిపించింది. కానీ సినిమా 3 అవర్స్ 21 మినిట్స్ ఉన్నా సరే, నాకు సర్ప్రైజింగ్‌గా అంటే లాస్ట్ ఒక 30 నిమిషాలు తప్ప అది 30 నిమిషాలు ఎందుకంటే అసలు లైక్ సినిమా ఎప్పుడైపోతది అని నేను మేబీ ఆ స్టేజ్‌లో ఉన్నా. ఇంకేముంటది నేను అనుకున్నాను గానీ, 3 అవర్స్ 21 మినిట్స్‌లో నాకెక్కడ బోర్ కొట్టలేదు. సో, నాకదే అనిపించింది. బట్ యాహ్! అదే చెప్తున్నా గదా! ఇన్‌ఎఫెక్టివ్ రైటింగ్ వలన అంత లెంగ్త్ పెంచేసరికి నాకు మొత్తం డిస్కనెక్ట్ అనిపించింది. బట్ పెద్దగా బోర్ కొట్టలేదు. సినిమా అట్లా వెళ్తూనే ఉంటది. కానీ మొత్తానికి చెప్పాలంటే ఎడిటింగ్ ఇప్పుడు సినిమా ఏంది నీకొక స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి గదా! నాకెక్కడ బోర్ కొట్టి ఇదంతా అది తీసుకోకూడదు గదా! సో, అది చాలా అంత తీసుకురాలేదు గాబట్టి అంత సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ అంటే ఒక స్మూత్ సినిమా చూసే ఎక్స్‌పీరియన్స్ ఇవ్వలేదు గాబట్టి ఎడిటింగ్‌కి ఉండాల్సిన ఇంపాక్ట్ లేదు అనిపించింది. ఇంకోటేంటంటే అదే చెప్తున్నా గదా! దర్శకుడు, డైరెక్టర్‌కొచ్చేసరికి అసలు 3 గంటలు 21 నిమిషాలు ఒక సినిమా అంటే ఈ రోజులో అంటే నిజంగా సాహసం అని జెప్పాలి. అదే గదా! లైక్ మొత్తం సెకండ్ హాఫ్ సినిమా అంటే ఆయన తీసుకునే నిర్ణయం ఎట్లుందంటే, నా పైతే మొత్తం పెడతాను. నాకిష్టం వచ్చినట్టు సీన్‌లు నేను పెడతాను. నేనేది లేపేయను. మీకు కావాలంటే చూడండి. లేకపోతే చూడకు అన్నట్టుంది ఎడిటింగ్. సో, అది ఇంకోటి చాలా టైమ్ జంప్స్ ఉంటాయి. అదే నాకు అర్థం అవ్వలేదు. ఆ సీన్ ఉంటది. వాళ్ళిద్దరూ వెళ్తున్న కొద్దీ ఆల్‌మోస్ట్ ఎయిర్‌ప్లేన్ కొండలోకెళ్తది. కొండకెళ్ళిన తర్వాత వాడు పైకి లేపుతాడు. పైకి లేపిన తర్వాత మాకు స్కై కనిపిస్తది. అదే స్కై నుండి ఈడు సడెన్‌గా సుడిగుడేసుకొని కారు నుండి దిగుతాడు. ఏమో ఇది ఎడిటింగ్ చాలా విచిత్రంగా ఉంటుండే. సో, యాహ్! ఫైట్‌లయితే ఆహ్, రియలిస్టిక్‌గా వాళ్ళు కొరియోగ్రాఫ్ చేశారు. ఎక్సెప్ట్ ఇంటర్వెల్ సీన్ అది చాలా అతిగా అనిపించింది. ఎందుకంటే వాడొక 300 మందిని చెప్తాడు. జనాలు ఏం చెప్తారంటే, "ఒరేయ్! బోయ ఇది చేసినప్పుడు మీకు అదే అనిపియదు గానీ అతి అనిపిస్తది. కానీ సందీప్ రెడ్డి వంగ కూడా చేస్తే మీకు అతి అనిపియదు." ఏదో అదంతా పక్కన పెట్టండి. నాకు జస్ట్ ఇంటర్వెల్ సీను నాకు నీరసం వచ్చింది. అంటే అది లైక్ మరీ ఓవర్‌గుంది. అండ్ దెన్ ఫైట్‌లు రియలిస్టిక్‌గా ఉన్నా సరే నాకొక ఫీలింగ్ ఏం కలగలేదు. అవండి లైక్ ఆ ఇంపాక్ట్ ఇవ్వడానికి లేకపోతే ఆ ఫీల్ ఉంటాయి గదా! కొన్ని ఫైట్‌లు చూసే కొద్దీ. అంటే బేసిక్‌గా ఫైట్‌ల్లో ఎమోషన్ లేదు. అది అది సినిమాలోనే ఎమోషన్ లేదంటే ఇంకేమి నీకెక్కదు. సో, అదే. డైలాగ్స్ అయితే ఓకే. పెద్దగా మాస్ డైలాగులు ఏం లేవు. ఆహ్, జస్ట్ అట్లా వెళ్తూ ఉంటాయి. కాస్ట్యూమ్ డిజైన్ అయితే ఔట్‌స్టాండింగ్‌గా చేశారు. ఐ థింక్ ఆమె పేరు శీతల్ శర్మ అనుకుంటా. ఈ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్. సో, అందరూ చాలా స్క్రీన్ మీద చాలా అందంగా కనిపిస్తున్నారు. సో, యాహ్! అందరూ స్క్రీన్ మీద చాలా చాలా కళకళలాడిపోతున్నారు. ఇంకేమైనా చెప్దాం అనుకున్నానంటే ఇప్పటికే చాలా లెంగ్త్ అయింది. యాహ్! అంటే ఒక సీన్ గురించి చెప్దాం అనుకున్నా. ఆహ్, నేను యూఎస్‌లో ఉంటాను కాబట్టి అంటే యూఎస్‌లో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆహ్, ఆ కాలేజ్ ర్యాగింగ్ సీన్ అయితే వాడేదో తీసుకొస్తాడు కదా! నేను చెప్తున్నా నాకు చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే మేము రోజుకొకసారి అట్లది ఏదో ఒకటి అట్లా అవుతూనే ఉంటదనమాట. సో, ఆహ్, యాహ్! ఇంకోటి చెప్పాలంటే ఆఫ్‌కోర్స్ నీకు బుర్రుంటే ఖచ్చితంగా ఇది ఎవరైనా పెద్దవాళ్ళు వింటుంటే లేకపోతే ఎవరైనా వింటున్నారంటే నేనొకటే చెప్తాను. ప్లీజ్ ఈ సినిమాతో మీ ఫ్యామిలీతో మీరు వెళ్ళకండి. ఓకే. నేనదే జెప్తా. బికాజ్ ఇది ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మూవీ గాదు. అట్ ద సేమ్ టైమ్ సినిమా మరీ అంత వైలెంట్‌గుందంటే ఆహ్, వైలెంట్‌గుంటది. బట్ ఐ థింక్ డెఫినిట్‌గా ఆహ్, ది వేరే సినిమాలు ఉండుండే. లైక్ దీనికంటే వైలెంట్‌గుండే సినిమాలు.
సో, యాహ్! డెఫినెట్‌లీ వయలెన్స్ ఉంటది. బట్ మరీ అంత లైక్ అమ్మో! లైక్ బేసిక్‌గా జోయాకి వాంతొస్తది గదా! అటువంటి వయలెన్స్ అయితే అది ఐ థింక్ అది ఓన్లీ పోస్ట్ క్రెడిట్ సీన్‌లో వస్తది. నాకైతే లైక్ అది అది చూసి నాకు అతి అనిపించింది పోస్ట్ క్రెడిట్ సీన్. అసలు ఎందుకు జేసినాం అని జెప్పి అక్కడ నాకు కూడా కొంచెం ఇబ్బంది కలిగిందనమాట. బట్ యాహ్! ఇది ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ సినిమా అయితే గాదు. సినిమాలో బోలెడన్ని ఇబ్బందికరమైన సీన్స్ మొత్తం ఇరికిచ్చేశారు. సో, అదొకటే జెప్తా. అంటే ఆ 2 జెప్తా. అండ్ లాస్ట్ ఇన్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఆఫ్‌కోర్స్ చాలా బాగున్నాయి. అంటే వాళ్ళు పెట్టే డబ్బులకి సినిమా తీసే స్కేల్‌కి అదంతా వాళ్ళు మొత్తం పెట్టారు. సో, నీకు ప్రతి పైసా నీకు తెర మీద కనిపిస్తది. అండ్ ఇంకేమైనా జెప్పాలంటే యాహ్! ఐ థింక్ అదంతే టెక్నికాలిటీ. సో, దీన్ని మొత్తం ర్యాప్ గొట్టాలంటే ఆఫ్‌కోర్స్ ఇప్పటికే చాలా సేపయింది. 'రణ్వీర్ కపూర్' గారి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్‌కి ఒక అద్భుతమైన ఫస్ట్ హాఫ్‌కి అదే మొత్తం స్ట్రెచ్ మొత్తం ఇవన్నీ ఉన్నా సరే 'యానిమల్' అనే ఒక సినిమా ఒక గుడ్ రైటింగ్ అంటే మంచి రైటింగ్ లేకపోయేసరికి, ఆ మంచి రైటింగే ఒక ఈ సినిమాకి కావాల్సిందంతా ఒక కన్విక్షన్ తీసుకురాలేకపోయింది. సో, ఆ 2 లేకపోవడం వలన మంచి రైటింగు, ఆ కన్విక్షన్ లేకపోవడం వలన ఈ సినిమా స్టోరీ ఎంగేజింగ్‌గా అండ్ ఒక ఎమోషనల్ కనెక్ట్ అయ్యేగా అంటే ప్రేక్షకుల పరంగా 'యానిమల్' అనే సినిమా చేయలేకపోయింది. ఈ సినిమా మొత్తం ఫ్లాట్‌గానే ఉంటది. సో, మొత్తానికి చెప్పాలంటే ఇందాకడ స్టార్టింగ్‌లో ఈ సినిమా డెఫినెట్‌గా ఒక మిస్డ్ ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళు మంచిగానే తీసుంటే ఈ సినిమా ఖచ్చితంగా ఇంకొకసారి ఒక ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ మూవీ అండి ఇది. సో, అదే నా బాధ దీని గురించి. సో, యాహ్! అంతే. నేను ఇంకేమైనా జెప్పాలంటే, నేను ఇంకేం జెప్పలేను. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. మన నెక్స్ట్ ఎపిసోడ్ 'హాయ్ నాన్న' ఉంటది. ఎందుకంటే అదే చెప్తున్నా గదా! ఎండ్ ఆఫ్ ది ఇయర్ వస్తుంది. సో, కొన్ని కొత్త సినిమాలు చూడడానికి మేము ప్రయత్నం చేసినాం. బట్ బేసిక్‌గా ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ ఇంట్రెస్ట్. సో, యాహ్! దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే. We'll see you all on Friday for Hi Nana. So yeah, thank you so much. Take care and yeah, have a great day. Take care. Bye bye.